థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. సారు మనకు ప్రకృతి ఉమామహేష్ గారు కడతాల ధ్యాన మహాయాగంలో పరిచయం అయినరు. మనం ఏం చేస్తామో మారుమూరు వాళ్ళం ఒక్కసారి పడితే ఇడుస్తామా? ఇడమిగా. సార్కు జనవరి నుంచి పడితే జూలై దాకా ఫోన్లు చేస్తూ 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 ఉండగా ఈరోజు టైం ఇచ్చి వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్ చాలా అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పిండు మనకు. ఇంత మంచి ధ్యాన మందిరంలో ధ్యానం జరగాల, బాగా ధ్యానం జరగాల. పిఎంసి ద్వారా క్లాసులు వింటాం, మాస్టర్ల ద్వారా క్లాసులు వింటాం. ప్రతిరోజు ప్రతి ఆదివారం అమావాస్య పౌర్ణమికి ఖచ్చితంగా వాస్తవంగా కూడా ధ్యానం జరగాల. మనందరినీ మేలుకొల్పిండు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకు మాటలు క్లాసులు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, ధ్యానం చేసి జ్ఞానం పొందాలన్నారు. కాబట్టి ఆయన మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించి మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, రోజు ఒక విలేజ్ మాస్టర్లను రమ్మని ఇక్కడ సేవ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండాలని. మరి కొన్ని సౌకర్యాలు లేక కొంచెం ఆలస్యమైంది. మరి కొద్ది రోజుల్లోనే మనం వారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ బాగా ధ్యానం చేసి మనం ఇంకా జ్ఞానవంతులం అవుదాం. ఈ నెల 21వ తారీఖు గురు పౌర్ణమి రోజు మనందరి అమ్మగారు గురుపత్ని స్వర్ణమాల అమ్మగారు మన పిరమిడ్ ధ్యాన మందిరంకు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కే మొట్టమొదటిసారిగా వారు వస్తుర్రు. 21వ తారీఖు ఆదివారం రోజు, వారు 20వ తారీఖు రోజే శనివారం రోజే బోధనకు ఏరుకుంటారు. పత్రిజీ జన్మస్థల్ అక్కడే ఉండి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటారు. అక్కడ నుంచి బయలుదేరి నిజామాబాద్లో మన లక్ష్మారెడ్డి సార్ గ్రేట్ మాస్టర్ గారు వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర సుభాష్ నగర్లో నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆఫీస్కి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక మంచి పిరమిడ్ని కూడా ఏర్పాటు చేసిండు. అమ్మగారు అక్కడ రిబ్బన్ కట్ చేసుకొని మన ధ్యాన మందిరంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మగారు ఇక్కడనే ఉంటారు. ఫోన్లో మాట్లాడేందుకు చెప్పిండ్రు. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఉదయం 9 గంటలకే ఇక్కడికి రావాలా. 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల అకంత ధ్యానం, 12 నుంచి 1 గంట వరకు వచ్చినటువంటి ఇతర మాస్టర్లచే సందేశాలు, వారి యొక్క జ్ఞాన సందేశం ఉంటుంది. 1 నుంచి 2 వరకు అమ్మగారు రాకముందే మన లంచ్ కంప్లీట్ చేసుకుంటాం. అమ్మగారు వచ్చిన తర్వాత అమ్మగారితోని సామూహిక ధ్యానం మరియు అమ్మగారి యొక్క సందేశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మాస్టరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం ఈ యొక్క గొప్ప ఈ శిథిలగుట్ట పైన ప్రతిసారి చెప్పినటువంటి మాటను మీ అందరి సహకారంతో మనం గొప్పగా కళల్ని సాకారం చేసుకున్నాం. అమ్మగారు మనకు 3 సందర్భాల్లో మనకు సమయం ఇచ్చి వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినరు. మరి గురు పౌర్ణమి రోజు ఒక గురుమాత వస్తుందంటే మనందరికీ పండుగ రోజే, ఆనందదాయకమైన రోజు. కాబట్టి మనం ఆ రోజును గొప్పగా వేడుకలుగా జరుపుకుందాం. అదేవిధంగా మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ కడతాల్లో మరి 41 రోజుల పాటు పత్రిజీ ఆరాధనోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి. మరి 23, 24 2 రోజుల పాటు ఆరాధనోత్సవాల్లో నిజామాబాద్ జిల్లా ధ్యానులందరికీ, ఆర్మో ధ్యానులందరికీ అక్కడ సేవ చేసే భాగ్యాన్ని మనకు కల్పించారు. ఈ విషయాన్ని పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు తెలియపరిచారు. కాబట్టి మీరందరూ 21 రోజు ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు చేసుకొని 22 రోజు అంతా సిద్ధమై 23, 24 సేవ చేసుకునే భాగ్యం మనకు దక్కింది. కాబట్టి మీరందరూ కూడా 2 రోజుల పాటు 23, 24 ఆర్మూరు నిజామాబాద్ జిల్లా మాస్టర్లు అందరూ కూడా మరి ఆ కార్యక్రమంకి వచ్చి మనమందరం కూడా అక్కడ శక్తి స్థల్లో మరి ఏ పని చెప్పినా కానీ మరి సార్ చెప్పిండు అందరు వేదిక వద్దనే కాకుండా అన్నప్రసాదం దగ్గరనే కాకుండా మరి ఏ పని చెప్పినా ఆ పనిని మనం విజయవంతంగా ఒక క్రమశిక్షణతో, అంకిత భావంతో, నిస్వార్థంతో చేద్దాం. మరి మీరందరూ కూడా ఎవరెవరు వస్తారో, ఎంతమంది వస్తారో తెలియపరిస్తే లిస్టు ప్రిపేర్ చేసుకొని మనందరం కలిసి వెళ్దాం. ఆ కార్యక్రమాన్ని 23, 24 2 రోజుల పాటు మనకు అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరు వినియోగించుకునాలా. మరి సార్ చాలా చెప్పారు, అంటే ఇంత మంచి ధ్యాన మందిరం నిర్మించడం మీ అందరి సహకారంతోనే. ఏ రోజు కూడా ఒక్క సింగిల్ పైసాకు మనము వెనుకకు రాలేదు, ఎప్పుడు కూడా డబ్బులు తక్కువలేదు, ఎప్పుడు కూడా ఏ పని ఆగలేదు. మీ అందరి సహకారంతో ఏ కార్యక్రమం చేసినా కానీ మనం 1 రూపాయి లాభంలోనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా మనము
డబ్బుల కొరకో ఇంకో దాని కొరకో సేవ కొరకో మనం వెనుకాడలే. మీ అందరి శక్తి సామర్థ్యాలతో మీ అందరి సహకారాలతో ఇంత మంచి ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకున్నాం. సార్ మొట్టమొదటిసారిగా మొన్న పత్రిజీ ధ్యాన మహాయజ్ఞంకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది, అంతా చూసి చాలా ఆనందపడ్డాడు. నైట్కి ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ధ్యానం చేసుకుంటా అంటే మరి సడన్లీగా భారీ వర్షం వచ్చింది. మరి వారు మరి సార్ మరి వర్షం ఉంది, మరి లైట్ కరెంట్ ఉండొచ్చు పోవచ్చు అంటే మరి మంజుల మేడం గారికి ఇప్పగానే వారి ఇంటికి వారికి అకామిడేషన్ ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. మరి సారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఉమామహేష్ గారు అంటే ఆ పేరు వట్టిగా రాలే, ప్రకృతిని ఆస్వాదించిర్రు, ప్రకృతితో మమేకమైనరు కాబట్టి చాలా విషయాలు మనకు తెలియపరిచిర్రు. మరి ఇంత చక్కని కార్యక్రమం జరుగుతుంది, మేము కూడా ఇంట్లో భాగస్వామ్యం అవుతాం. మన ఇజ్రాయిల్లో ఉన్న శ్రీనివాస్ గారు, గంగోని సాయి కుమార్ గారు మరి వేదికమైకి రావాలమ్మా, మీరు వాళ్ళ భార్య పిల్లల్ని పంపారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి అన్నప్రసాదం కొరకు ఎవరిని అడుగుదామంటే మన డీకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆర్మూర్ మాస్టర్, వారు కూడా వేదిక వైకి రావాలి. మరి వారు ఫోన్ చేశారు, సార్ మరి మా మిత్రుడు ఉన్నాడు సాయి కుమార్ గారు ఇజ్రాయిల్లో మనం చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నాడు. వారిది లింగాపూర్ విలేజు నవీపేట్ మండలం. మరి వారు ఈరోజు మనకు అన్నప్రసాదాన్ని అందిస్తుండ్రు కాబట్టి వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. రండమ్మ, ఒక నిమిషం మాట్లాడుతురు, వేదిక మీదకి రండి. రండి అమ్మా, పిల్లలు మీ పాప రండి మాస్టర్స్. ఎందుకంటే మీ అందరి సహకారంతోనే మనం గొప్పగా 3 రోజుల కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నామమ్మా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. మరి ఆ ఫంక్షన్ హాల్ని మనకు ఉచితంగా ఇచ్చిన గంగారెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలియపరచాలా. ఆ కార్యక్రమంకు దాదాపు ఎంత ఖర్చు అయి ఉంటుందమ్మా? 3 రోజుల కార్యక్రమంకి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎంత అయి ఉంటుంది? 1,60,000 రూపాయలు, కేవలం 1,60,000 3 రోజులకు. తిరుమల గంగారాం గారు ఇస్తాన 50,000 రూపాయలు మనకు మిగిలినాయి. అంటే మీ అందరి ప్రేమపూర్వకంగా అంత ఆనందపూర్వకంగా చేసినాం కాబట్టి తక్కువ ఖర్చులా ఏ ప్రోగ్రాం చేసినా మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇదంతా మీరే స్ఫూర్తిదాతలు. భవిష్యత్తులో కూడా ఇంతే సహకరించండి, ఇంతే కార్యక్రమాలు చేసుకుందాం. థ్యాంక్ యూ. మరి సాయి కుమార్ గారి శ్రీమతి మానస గారు వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం. నాకు ఇలా చెప్పినందుకు అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది ఈ క్లాసు. నాకు ఇన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అందరికీ సరిపడే భోజనం ఉంది. ఇప్పుడు పిఎంసి లైవ్ ఉంది కాబట్టి లైవ్ నడుస్తూ ఉంటుంది. డాక్టర్ సాబు ఒక 2 మంచి ప్రకృతి ఉమామహేష్ గారుతో మమేకమైన వారు కూడా ఒక మంచి గేయాన్ని ఆలపిస్తారు. కొందరు మెల్లగా నిదానంగా లేచి మాట్లాడతారా? ఎలా ఉంది మాస్టర్స్ క్లాస్? ఎలా ఉంది? ఎలా ఉంది? అందరూ ఆనందంగా ఉన్నారా? నవ్వారా? సో నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. రోజు వింటా నేను క్లాసు, డైలీ జూమ్ క్లాస్ ఉంటుంది మాకు, అండ్ వీడియోస్ చూస్తాను పిఎంసీలో. అయినా కానీ కళ్ళల్లో ధారాళంగా చల్లగా నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకు అంటే అంత ఆనందంగా ఉంది క్లాసు. కానీ అంతే డబల్ త్రిబుల్, ఇంకా అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పిరమిడ్లో ఎనర్జీ కూడా అంత ఎనర్జీ ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ నిలబడినా కూర్చున్నా కూడా అంత శక్తి ఉందండి, అద్భుతమైన శక్తి. సో మీకు ఎంత టైం దొరికితే, సో అండ్ నేనైతే ఎక్స్పెషల్లీ లేడీస్కి చెప్తున్నాను, అందరికీ కూడా టైం దొరికితే అన్ని సొల్లు కార్యక్రమాలు పక్కన పెట్టి కామ్గా వచ్చి ఆ టైంని హ్యాపీగా నవనాథ పిరమిడ్లో స్పెండ్ చేయొచ్చు. ఎంత మీకోసం మీరు స్పెండ్ చేస్తే అంత ఎనర్జీ మీకు గెయిన్ అవుతుంది. సో ఒకసారి గట్టిగా ఈ పిరమిడ్కి చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ఇంత అద్భుతమైన క్లాస్ ఏర్పాటు చేసిన సాయి కృష్ణారెడ్డి సార్కి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎస్ మాస్టర్. సో ఈ క్లాస్ అంతా బాగుందన్నారు కదా, మరి నా కోసం చివరికి ఒక 2 నిమిషాలు కేటాయించేస్తారా? అంటే సార్ అన్నారు కదా ఎవరు వ్యాపారం వాళ్ళదని, నాకు ఒక వ్యాపారం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ని అద్భుతంగా ఆనందంగా ఇతర దేశాలతో పాటు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వీక్షిస్తున్నారంటే ఎలా? అది గట్టిగా మరి కొట్టుకోవాలి కదా చప్పట్లు. పిఎంసీకి ఒకసారి, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకోవాలి. పిరమిడ్ సేవాదారులకు కూడా. సో
మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో అన్ని రకాలుగా అన్ని వేళ్ళు పనిచేస్తే కదా ఇక్కడ ఒక చెయ్యి అనే వచ్చింది. సో అందరం పనిచేస్తే ఇక్కడ ఒక వర్క్ అనేది జరుగుతుంది. సో మరి నా వ్యాపారానికి ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఏం లేదండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరూ బయటికి తీయండి. టచ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బయటికి తీయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి వెళ్ళండి. మళ్ళీ ఎక్కువ టైం అయితే మీకు ఆకలి అయింది, మీ ఇష్టం. ఫస్ట్ పిఎంసి ఛానల్, పిఎంసి తెలుగు. ఒక్క 2 నిమిషాలండి, దయచేసి ఎవరు వెళ్ళకండి. ఒక్క 2 నిమిషాలు పిఎంసి తెలుగు ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా రాకపోతే నేను ఈ పాప ఇక్కడే ఉన్నాం, అలాగే ఇంకో 2-3 మాస్టర్స్ కూడా ఉన్నారు. సో హెల్ప్ చేస్తాం. అయిపోయింది. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రకృతి ఉమామహేష్, ప్రకృతి ఉమామహేష్ టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే నేను ఇక్కడే ఉంటాను మాస్టర్స్. ప్రకృతి ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఉమామహేష్ గారివి ప్రతి శనివారం పిఎంసిలో భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్ వస్తుంది. సో అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పిఎంసి తెలుగు ఛానల్లో కూడా చాలా 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 కార్యక్రమాలు వస్తాయి. మీకు అది ఏది కావాలన్నా ఆ నిమిషానికి ఏదైనా కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మన అందరి బాధ్యత అండి. ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళు, ఇప్పుడు మేడం ఇక్కడ ఉన్నారు, ఇజ్రాయెల్లో వాళ్ళ హస్బెండ్ ఎక్కడో ఉన్నారు, మరి ఎలా వెళ్ళింది అది? కాల్ పిఎంసి. సో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా పిఎంసిని చూస్తున్నారంటే మరి అటువంటి పిఎంసి ఛానల్ గురించి చెప్పడం, దాన్ని సబ్స్క్రైబ్ చేయించడం మనందరి బాధ్యత. మరి ఈ బాధ్యతలో ఎంతమంది భాగమవుతారో, ఎంతమంది బాధ్యత తీసుకుంటారో, ఎవరం ఏమేం చేయగలిగితే అవన్నీ చేయాలండి. చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి చేయగలగాలి, దేన్ని వదలకూడదు. భోజనం తర్వాత కూడా చక్కటి క్లాస్ ఉంటుంది కనుక 30 నిమిషాలలో ముగించాలి. అన్నం వేస్ట్ చేయకూడదు. మొన్న మనము ధ్యానయాగంలో నేను చూస్తే బాధపడ్డా. అన్నము ఎంతైతే మీరు తింటారో అంతే వేయించుకోండి, ఏ మాత్రం వేస్ట్ చేయకూడదండి. అందరు లేవకండి, ఒక్కటేసారి కొంచెం కూర్చుంటండి. ఇప్పుడు అమరవాసి శ్రీని గారి చక్కటి గానం ఉంటుంది కనుక కొంతమంది కూర్చుండండి, కొంతమంది భోజనానికి వెళ్ళండి. నమస్కారం సార్. మీరు ప్రకృతితో మమేకమై ఉంటారు, ప్రకృతితోనే ఉంటారు కాబట్టి ఆ వృక్షాల గురించి, వృక్షం గురించి, ఆ వృక్షం మనతోని మాట్లాడుతూ చెప్తున్న పాట అద్భుతంగా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనగడను సాగించువడా. మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనగడను సాగించువడా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని, మొలకనై పురుడు ఓసుకొని. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని, మొలకనై పురుడు ఓసుకొని. మానవ జాతికి సేవ చేసి, మహావృక్షానిగా పేరు మోసి. పుట్టేడు కష్టాలు ఓర్చుకున్నా, చుట్టమూలే మిమ్ము చూసుకున్నా. కష్టం కట్టిన ప్రాణాలు బలిగొంటే, కట్టెనై కాలిపోతూ ఉన్నా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా.
బ్రతకంత మీతోటే ప్రయాణమైతే చితిలోనైతే మీతో కలిసి ఉంటి బ్రతకంత మీతోటే ప్రయాణమైతే చితిలోనైతే మీతో కలిసి ఉంటి దేవుడు గలిపిన బంధమురా జన్మంత మీతోడు నేనుంటిగా దేవుడు గలిపిన బంధమురా జన్మంత మీతోడు నేనుంటిరా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పాల చూసుకుంటే తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పాల చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మ నయ్యి మిమ్ము చూసుకుంటే వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా నా వేరులో ఔషధని దాచిన నా కొమ్మని ఆయుధం అందించిన నా వేరులో ఔషధని దాచిన నా కొమ్మని ఆయుధం అందించిన పాడు గాలి కడుపు నింపుకున్నా మీకు ప్రాణవాయు మీకు పంపుతున్నా చేదదిర్చేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరవకురా ఊరికే ఊపిరిదియ్యకురా చంపద్దురా నన్ను చంపద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా చంపద్దురా నన్ను చంపద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. నా పేరు హంస. మనందరి కోసం ధ్యానం గురించి సాంగ్. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క విలువ పెరుగును, విలువ పెరిగినవ సమాజం అవతరించేను, విలువ పెరిగినవ సమాజం అవతరించేను, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును, ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే, శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. ధ్యానం నగరాలకే పరిమితమనకు, ధ్యానం నగరాలకే పరిమితమనకు, పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి, మన పల్లెలన్నీ ధ్యానముతో వెలిగిపోవాలి. ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల 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 ఎన్నేలమ్మా ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం మర
బాధలు మన గాథలు తెలుసుకోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి. ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి, ఇది ధ్యానముతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి. నవ సమాజం అవతరించాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల, ఎన్నెల 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 ఎన్నెలమ్మా ఎన్నెల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ధ్యాన జగత్కు జై, శాకాహార జగత్కు జై, పిరమిడ్ జగత్కు జై. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మే ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ప్రతి పల్లె పల్లెకు ఊరు ఊరుకు ధ్యాన బోధనే అందించి, ప్రతి పల్లె పల్లెకు ఊరు ఊరుకు ధ్యాన బోధనే అందించి. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మే ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, అజ్ఞానమనే చీకటి పైన జ్ఞాన జ్యోతులే వెలిగించి, అజ్ఞానమనే చీకటి పైన జ్ఞాన జ్యోతులే వెలిగించి. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మేం ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ముక్కోటి దేవతలు మునిగేటిది ధ్యాన సాగరంబున కాదా, పరమశివుడైన పరవశించేది ధ్యాన సాగరంబున కాదా. ముక్కోటి దేవతలు మునిగేటిది ధ్యాన సాగరంబున కాదా, పరమశివుడైన పరవశించేది ధ్యాన సాగరంబున కాదా. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మే ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, జటాజూటమే పిరమిడాకృతై విశ్వశక్తినే కురిపించి, చిదంబరుడై యోగ నిద్రలో ఎరకను కలిగి గమనించే. జటాజూటమే పిరమిడాకృతై విశ్వశక్తినే కురిపించే, చిదంబరుడై యోగ నిద్రలో ఎరకను కలిగి గమనించే. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మేం ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, సత్య ధ్యానమును బోధించుటకై పరమశివుడై దిగి వచ్చే. పంచభూతాలే పరవశించి ప్రకృతమ్మ గాలాలించే. సత్య ధ్యానమును బోధించుటకై పరమశివుడే దిగి వచ్చే. పంచభూతాలే పరవశించి ప్రకృతమ్మ గాలాలించే. ధన్యోస్మి ధన్యోస్మి గురువా, ఈ ధ్యాన బోధన చేసి మేం ధన్యులము అయినామో. ధన్యోస్మి ధన్యోస్మి గురువా,
లాలి పాటలే ధ్యాన కోకిలై శారదాంబయై శృతి కట్టే అంశధ్వనితో నాట్యము చేసి చిదంబరునిగా నిద్రించే లాలి పాటలే ధ్యాన కోకిలై శారదాంబయై శృతి కట్టే అంశధ్వనితో నాట్యము చేసి చిదంబరునిగా నిదురించి ధన్యోస్మి ధన్యోస్మి గురువా ఈ ధ్యాన బోధన చేసి మేం ధన్యులము అయినామో ధన్యోస్మి ధన్యోస్ గురువా ధన్యోస్మి ధన్యోస్మి గురువా ధన్యోస్మి ధన్యోస్మి గురువా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్ థ్యాంక్ యూ రామ 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 అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం అంతరంగమునాత్మారాముడు అనంతరూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవని జంబులు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం జగమంత రామమయం అంతరామమయం రామ 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 అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం జగమంత రామమయం అంతరామమయం సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అబ్రగంబంధింపడు ఆకర్ణికాంతర ధన్విల్లముచ్చకనొకడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై అంతరామమయం ఈ జగమంత రామమయం అంతరామమయం రామ 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 జై శ్రీరామ్. ఓకే మాస్టర్స్, ఇంకొక సాంగ్ పాడతాను. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు,
సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నీరు నీదే, నారు నీదే, పైరు నీకే, కోత నీకే. నింగిలోని తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఇక్కడ వాళ్ళకి, ఈ సభ్యులకి, కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా, మరియు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసే మహావృక్షానిగా పేరు మూసే. మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మూసి, పుట్టేడు కష్టాలు ఓర్చుకున్న చుట్టమూలెమ్మి ముక్కున్నా. పుట్టేడు కష్టాలు ఓర్చుకున్న చుట్టమూలే మేము చూసుకున్నా. అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మేము చూసుకున్నా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. బ్రతుకంతా మీతోటి ప్రయాణమైతే, చితిలోనైతే మీతో కలిసి ఉంటి. బ్రతుకంతా మీతోటి ప్రయాణమైతే, చితిలోనైతే మీతో కలిసి ఉంటి. దేవుడు గలిపిన బంధమురా, జన్మంతా నీతోడు నేనుంటిగా. దేవుడు గలిపిన బంధమురా, జన్మంతా నీతోడు నేనుంటిరా. తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలా చూసుకుంటే. తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలా చూసుకుంటే. అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మేము చూసుకుంటా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. నా వేరులో ఔషధని దాచిన, నా కొమ్మని ఆయుధంగా అందించిన. నా వేరులో ఔషధని దాచిన, నా కొమ్మని ఆయుధంగా అందించిన. పాడు గాలి కడుపు నింపుకున్నా, మీకు ప్రాణవాయు మీకు పంపుతున్నా. పాడు గాలి కడుపు నింపుకున్నా, మీకు ప్రాణవాయువును పంపుతున్నా. చేదదిర్చేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా. చేదదిర్చేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా. ఇన్ని చేసిన నన్ను మరవకురా,
ఊరికే ఊపిరిదియకురా, చంపద్దురా నన్ను చంపద్దురా, మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా. చంపద్దురా నన్ను చంపద్దురా, మీ బ్రతుకుల్లో చీకట్లు నింపద్దురా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. జీవకోటికి ప్రాణరక్షానిరా. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే, హాయిగా కూర్చుందాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి. ధ్యాన కుటుంబం బ్రహ్మానంద కుటుంబం. తప్పక చేయాలి ధ్యానం, విధిగా పొందాలి లాభం. అజ్ఞానాన్ని ఛేదించండి, ఆత్మజ్ఞానం వైపు పయనించండి. ఎవరూ మీ చెప్పేంత వరకు చేతులు ఇవ్వకూడదు, కళ్ళు తెరవకూడదు. హాయిగా అలాగే కూర్చోవాలి. సెకండ్. Ten second. One, 2, 3, 4, 5. నిదానంగా విడదీసి పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరిచేతులు మీరే తీసుకొని గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ధ్యానామృతం ఎలా ఉంది? బాగుందా? సప ఉందా? సరే, ధ్యానామృతం అందించిన సాయి కుమార్ ఇజ్రాయిల్ గారికి మరియు ఇతర విరాళాల పరంగా ఇచ్చిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే సార్తోని ఇష్టాగోచి చర్చ అంటే క్వశ్చన్స్ అడగాలనుకున్న వారు కొద్దిగా ముందటికి వచ్చి కూర్చోండి. ఇప్పుడు రెండో స్టేషన్, ఇప్పుడు ఎక్కువ మటుకు ఆడవారికి ప్రిఫరెన్స్ ఇద్దాం. రెండో స్టేషన్ ప్రారంభించాలని ఉమామహేశ్వర్ గారిని కోరుచున్నాం. సో క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ముందుకు రావచ్చు. యువకులు కూడా ఉంటే యూత్ ముందుకు రావచ్చు. అక్కడ లేకపోతే ఎక్కడికైనా ఇవ్వచ్చు. చాలామంది ఇందాక మాకు బుక్స్ దొరకలేదు అని చాలామంది అడిగారు. నాకే ఒక 10 మందో 20 మంది అడిగారు బుక్స్ కావాలి ఇది. ఇంకా మేడంకి ఎంతమంది అడిగారు, సార్ వారికి ఎంతమంది అడిగారు నాకు తెలీదు. మనం వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంకు, నేను వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంకు మా టీంలో అంటే ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ ఒక టీం ఉంది, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ తరపు నుంచి అందరూ కలిసి డబ్బులు వేసుకొని
ఒక 100 పుస్తకాల వరకు వచ్చి ఫ్రీగా పంచుతూ ఉంటారు మేడం లాగా. మేడంతో పాటు ఇంకా చాలామంది టీం ఉన్నారు. కొంతమంది దాతలు ఇలా ముందుకు వచ్చి ప్రతి ఊర్లో పుస్తకాలు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న మెట్పల్లిలో జరిగింది, అక్కడ ఒక 100 పుస్తకాలు దాదాపుగా, ఇక్కడ ఆల్మోస్ట్ 120 బుక్స్ మనం పంచాం. మామూలుగా అయితే ప్రతి ధ్యానికి పుస్తకం అందాలి అనేది మా లక్ష్యం. ఇప్పటికే లక్షలకు పైగా పుస్తకాలు అందరికీ ఉచితంగా అందించాం. ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడం జరిగింది, అది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ నుంచి ఎవరైనా అంటే పుస్తకాలు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, ప్రతి ధ్యానికి పుస్తకం అందితే బాగుంటుంది. ఒక పుస్తకము మనకు ప్రింటింగ్ కాస్ట్కే మనం ఇస్తాం. ఒక బాక్స్లో ఉదాహరణకు 60 పుస్తకాలు వస్తాయి, 65 రూపాయలు మనకు పుస్తకం ప్రింటింగ్ కాస్ట్ పడేది. సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంకా ఇక్కడ ఎంతమంది ధ్యానులు ఉన్నారో 100 మందో 200 మందో 300 మందో 500 మంది అయినా సరే 1000 మంది అయినా సరే మేడంని కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు వెళ్ళేలోపు దానికి తగినన్ని పుస్తకాలు మళ్ళీ పంపడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు. పుస్తకాలు నేను రాసిన పుస్తకాలన్నీ అమ్మడం అనేది బంద్ చేశాను. ఎందుకంటే బుక్ స్టాల్లో పెడుతూనే ఆ 100 పుస్తకాల మధ్యలో ఒక పుస్తకం చూసి 200 పెడితే 100కి ఇస్తారా, 50కి ఇస్తారా, కూరగాయల బేరం అర్థం వదిలిపెట్టారు. పుస్తకం విలువ చాలామందికి తెలియదు. ఒక పుస్తకం ఒక వ్యక్తి రాశారు అంటే, ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసి చాలా అనుభవం తర్వాత, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవిత సారాంశం ఏదైతే నేర్చుకున్నాడో 30 ఏళ్లలో 40 ఏళ్లలో. ఉదాహరణకి రమణ మహర్షి పుస్తకం మన దగ్గర ఉంది. రమణ మహర్షి యొక్క తపో సారాంశం అదంతా కూడా. ప్రతిసారి ఒక బుక్ రాసే తులసి దళం ఎంతమంది చదివారండి? ఓ గుడ్. కనీసం ఒక 200 సార్లు చదివింటే నా చిన్నప్పుడు. అది టెక్స్ట్ బుక్ మనకు అందరికి, టెక్స్ట్ బుక్ అది ప్రతి ఒక్కరు చదవాలి. మా కాలంలో అంటే 95 ఆ ప్రాంతంలో ఎందుకు పుస్తకాలు ఫ్రీగా మనం పంచడం మొదలుపెట్టామంటే, మా కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. అప్పటికి మనకు పుస్తకాలు ప్రింటింగ్ కూడా ముద్రణ యంత్రాలతో చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ ఆర్ కంప్యూటర్స్ వచ్చాయి. ప్రతి అక్షరము సార్ కరెక్షన్ చేసి ప్రింట్ చేసి కనిపించే వాళ్ళందరూ ఇలాగే ఇచ్చేవాడు సార్ ఫ్రీగా. ముందు చదువు. సార్ రాసిన పుస్తకాలే కాదు, ఎక్కడెక్కడి నుంచో కొనుక్కొని వచ్చి మరి అవి కూడా ఇచ్చేవాడు. ఆ ఇంగ్లీష్ పుస్తకాలు అవి సరిపోయేవి కాదు. సారు ఒక 1,00,000 పుస్తకాలు లిస్ట్ ఇచ్చాడు నాకు. మనకందరికి తెలుసు కదా రికమెండెడ్ బుక్స్ అని. అవి కొనాలి, అవన్నీ కూడా చదవాలి అనే ఉద్దేశంతో నేను అప్పట్లో చదవడం మొదలుపెట్టా. స్టూడెంట్ లైఫ్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నాకు మామూలు చదివించడమే ఎక్కువ, దానికి టెక్స్ట్ బుక్లు ఇవ్వడమే ఎక్కువ అప్పుడున్న పరిస్థితి. మళ్ళీ ఈ పుస్తకాలంటే ఎవడిస్తాడు డబ్బులు? ఏం చేసామనంటే, మా నాన్న ఒక 200 రూపాయలు ఇచ్చేవాడు నాకు పాకెట్ మనీ. అంటే నేను వెళ్ళి రావడానికి నా స్కూటర్కి, కాలేజీకి వెళ్ళి రావడానికి స్కూటర్కి పెట్రోలు, భోజనము అన్నీ కలుపుకొని 200 నెలకు ఇచ్చేవారు. కాలేజీకి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సో దట్ ఆ పెట్రోల్ మిగిలించుకొని, డబ్బులు మిగిలించుకొని పుస్తకాలు కొనుక్కొని చదవడానికి. ఒక పుస్తకం ఖరీదు ఈరోజు 200 అంటున్నాం, అప్పుడు 200 ఉండేది. కానీ ఆ 200 రూపాయలు పుస్తకాన్ని వెళ్ళి కొనుక్కోవడానికి 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టాల్సిన రోజులు ఉండేవి అప్పుడు. ఇట్లా వచ్చి అమ్మేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. బాంబేకి వెళ్ళాను నేను పుస్తకం కొనుక్కోవడానికి. సార్ చెప్పిన పుస్తకాలు కొనుక్కోవడానికి బాంబేకి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను. కొన్ని 100 సార్లు హైదరాబాద్లో ప్రతి వీధి తిరిగాను సార్ పుస్తకాలు కొనుక్కోవడానికి. ఇప్పుడు అమెజాన్ వచ్చింది, మన వాళ్ళే బుక్ స్టాల్స్ పెడుతున్నారు, ధ్యానమాచకులు. ఒక పుస్తకం 200 రూపాయల పుస్తకం కొనుక్కోవాలంటే 6 నెలలు తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో ఊళ్ళు తిరిగి, బాబు ఈ పుస్తకం ఈ ఊర్లో ఉందా, ఈ షాప్లో ఉందా, వెతుక్కుంటూ వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కొని వచ్చి చదవాలి. అట్లా ఒక 10,000 పుస్తకాలు చదివాను. ఆ కష్టం మీరంతా పడకూడదు అనే ఉద్దేశంతో బుర్ర కూడా పెట్టకూడదు పుస్తకం కొనుక్కోవడానికి. ఎందుకంటే 100 పుస్తకాల మధ్యలో ఇది కొనాలనా, ఇది అవసరమా, ఇంత ఖర్చు ఎందుకు, దాని బదులు నేను ఐస్ క్రీమ్ తింటా, దాని బదులు నాకు ఒక సినిమా టికెట్ వస్తుంది, ఇలాంటి బుర్ర పెట్టి ఎక్కడ మిస్ అవుతారో అనే ఉద్దేశంతో
దీన్ని ఉచితంగా ఇవ్వడం, లేదా ప్రింటింగ్ కాస్ట్కి ఎవరైనా ఉచితంగా వచ్చి ముందుకు వచ్చి ఫ్రీగా పంచుతామంటే వాళ్ళకి ప్రింటింగ్ కాస్ట్కి ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఎవరైనా ముందుకు వచ్చి ఇక నుండి మేడం వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సో నెక్స్ట్ కావాల్సిన ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వందల పుస్తకాలైనా పంపడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఒకటే పుస్తకం కావాలి సార్ నాకు అనుకున్న వాళ్ళు మేడంకు ఫోన్ నెంబర్ ఇస్తారు, బుక్ స్టాల్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు. నాకు సింగిల్ బుక్ కావాలి అంటే దాని మీద ఎంఆర్పి ప్రైస్ ఏదంటే బుక్ స్టాల్స్ వాళ్ళు ఉంటారు కదా, మనము డైరెక్ట్గా ఫ్రీగా అంటే అమ్మడం అన్నది జరగట్లేదు. బుక్ స్టాల్స్ వాళ్ళకు కూడా ప్రింటింగ్ కాస్ట్కి ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఒక బాక్స్ తీసుకుంటే వాళ్ళు కూడా 65 రూపీస్కి మనం ఇస్తున్నాం. సో ఎవరైనా బుక్ స్టాల్స్ వాళ్ళైనా రావచ్చు. ఫోన్ నంబరు ఆ బుక్ లోపల మేడం ఫోన్ నెంబర్ ఉంటుంది, లాస్ట్లో వెళ్ళేటప్పుడైనా ఫోన్ నెంబర్ అడిగి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తకానికి ఇంత మంచి డిమాండ్ వచ్చినందుకు ఒక పుస్తక రచయితకు పుస్తకాన్ని గురించి చాలామంది అడగడమే అప్రిసియేషన్. పుస్తకం చదివి బాగుపడ్డమే గొప్ప విశేషం. ఎస్ మేడం, క్వశ్చన్స్ అడిగారు. మనకు కరెక్ట్గా ఇప్పుడు 45 మినిట్స్ టైం ఉంది. 4:30 క్లోజ్ చేస్తాం. ఎందుకంటే తర్వాత 5:30కి బస్సు ఎక్కితే మేడం 10 గంటలకు హైదరాబాద్లో బస్సు పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి ఎక్కడో ప్రకాశం డిస్టిక్ పోవాలి ఆవిడ. సో ఇక్కడి నుంచి మేము 6 గంటల లోపల 5:30కు 6 గంటల లోపల బస్సు ఎక్కాల్సి ఉంది కాబట్టి సో 4:30 క్లోజ్ చేయడం జరుగుతుంది. సో 1 అవర్ మ్యాక్సిమం మనకు టైం ఉన్నది. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ముందుకు రావచ్చు. నమస్కారం సార్, నా పేరు లావణ్య. పేజీ నంబర్ 93. ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని ఏడుస్తూ కూర్చోవడం కంటే మనపై మన గౌరవం పెంచే పనిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలవి కాదు. కొటేషన్ బుక్లో. అవునా కదా, మంచి కొటేషన్. నాకు వాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవడో మనకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మనం ఏమైనా పైనుంచి దిగమన్న దేవుళ్ళమా? గాంధీకే రెస్పెక్ట్ లేదు ఇక్కడ. గాంధీ గురించి అడ్డదిరిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. సుభాష్ చంద్రబోస్కి రెస్పెక్ట్ లేదు ఇక్కడ. అల్లూరి సీతారామరాజు ఏం చేసినాడు, అల్లూరి సీతారామరాజు అనే వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారు. మనం దేశానికి ఏం సేవ చేయలేదు, దేశం కోసం ప్రాణాలు అర్పించలేదు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఏమీ చేయలేదు. మా ఇంట్లో పప్పు చేసుకుని తిన్నాం, మన ఉద్యోగం మనం చేసుకున్నాం. కానీ మనకు రెస్పెక్ట్ కావాలి. ప్రపంచమంతా మనం రండి 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 దయచేయండి అని వస్తూనే రెస్పెక్ట్ అనేది అడగడం వల్ల రాదు, మన జీవన విధానం వల్ల సహజ సిద్ధంగా రావాలి. మన విధానం మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. సార్ డబ్బులుంటే కానీ రెస్పెక్ట్ ఇవ్వరు అని కొంతమంది అనవచ్చు. మా నాన్న కూడా నాకు ఒకనొక కాలంలో అన్నాడు, అరే ఈ సమాజంలో ఇప్పుడు డబ్బులుంటే రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి డబ్బులు సంపాదిస్తే బాగుంటాను, నేను అలాగే ఇబ్బందులు పడ్డాను అన్నాడు. నువ్వు ఇబ్బంది పడిన కరెక్టేనా, అది నిజము. కానీ అలాంటి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు నాకు అవసరం లేదు అని. డబ్బులు చూసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర షర్ట్ ఉంది, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ప్యాంట్ ఉంది అనుకునే వాళ్ళు నా దరిదాపులో రాకపోవడమే నేను కోరుకుంటాను. నన్ను చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను చూసి, అంతేగాని నా డబ్బులు చూసి నా ప్యాంటు చూసి నేను వేరు అనా. నా డబ్బులు వేరు, నేను వేరు, నా ఉద్యోగం వేరు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇక్కడ క్లాస్ పిలిచారా సార్? లేదు కదా. నా దగ్గర ఏదో విషయం ఉంది, తెలుసుకున్నారు, ఏదో ఒక విధంగా ఒక ముక్క తెలుసుకున్నారు, పిలిచారు. అంటే నా జ్ఞానాన్ని చూసి నా విధానాన్ని చూసి రెస్పెక్టబుల్గా పిలిచారు, రెస్పెక్టబుల్గా అన్నీ అరేంజ్ చేశారు. అది అంటే మనము ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలి 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 అనే మాటలు మానేసి పని చేయడం మొదలుపెట్టాలి, కష్టపడడం మొదలుపెట్టాలి ఈ సమాజం కోసం. ఉద్యోగం చేస్తున్నాం సార్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉద్యోగం చేసినంత ఐఏఎస్ కూడా రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఐఏఎస్ పైన ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంలో పిఎంలో ఉంటారు, అవునా కదా. ఐఏఎస్ అనేది టాప్ ర్యాంక్ మన ఇండియాలో, అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో, అవునా కదా. కానీ ఆయన వెళ్ళి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సీఎంకో పిఎంకో మినిస్టర్ వాళ్ళ కింద పనిచేయాలి. వాళ్ళకి లేని దిక్కు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఐఏఎస్కే దిక్కు లేదు ఇక్కడ, సీఎంకు దిక్కు లేదు, పిఎంకే దిక్కు లేదు ఇక్కడ. మనల్ని ఎవడు రెస్పెక్ట్ ఇచ్చేది? కానీ ఈ ప్రపంచంలో ఒకరికి మాత్రం అందరు రెస్పెక్ట్, యోగులకు.
యోగులకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం యోగిలాగా జీవించడం మొదలు పెడితే, యోగిలాగా పని చేయడం మొదలు పెడితే, నిస్వార్థంగా నిష్కామంగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక కామమే. నిష్కామకరమే ఎలా అవుతుంది అది? నేను ఇక్కడ క్లాస్ చెప్పాను, ఇప్పుడు నాకు అందరూ ఇప్పుడు నేను డొనేషన్ ఇవ్వాలి, నా పుస్తకాలకు డొనేషన్ ఇవ్వాలి. ఎలా నిష్కామకరం ఎలా అవుతుంది? నాకు సన్మానం చేయాలి. లేకపోతే ధ్యానమా చక్రాల్లో వచ్చి ఇలా అన్నం వడ్డించి కొంతమంది, సార్ నాకు పచ్చసార్తో ఎందుకు సన్మానం చేయించలేదు సార్ అడిగేవాళ్ళు. దేశాన్ని ఉద్ధరించావా ఏమన్నా? అన్నం వడ్డించాం, మంచిది, మంచి పని చేశాం. అలిగిపోయిన వాళ్ళని చూశాను, నాకు సార్తో సన్మానం చేయించకుండా ట్రస్ట్ మెంబర్లతో సన్మానం చేయించారు. ఏం సేవ చేసినట్టు అక్కడ సేవలో అర్థం ఏముంది? నన్ను గౌరవించట్లేదు, ఎంత సన్మానం ఎంత పని చేసినా కూడా. సేవ అనేది ఒక సాధన, కర్మయోగ సాధన. మన సాధన మనం చేసుకుంటున్నాము. ఎవరు ఇక్కడ పిలిచి రెస్పెక్ట్ ఇచ్చే అవసరం లేదు. మన సాధన మనం చేసుకుంటున్నాం, మన ధ్యానం మనం చేసుకుంటున్నాం. రోజు వంట చేస్తున్నాం సార్, నాకు ఇంట్లో సన్మానించట్లేదు, నోబెల్ బహుమతి లేదు, అడగండి ఇంట్లో పోయి. అక్కడ అడగారు, ఇక్కడ వచ్చి అడుగుతారన్నమాట. మేము చాలా పని చేసాం, మాకు రెస్పెక్ట్ కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనం సాధనలో లేము, అహంకారంలోకి వెళ్ళాము, అజ్ఞానంలోకి వెళ్ళాము. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండకుండా నిస్వార్థ సేవ చేయాలి. అప్పుడు సహజంగా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు. మనం పోతా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మంచి కొటేషన్ అడిగారు. నెక్స్ట్ మీకు కూడా ఉందా? విధానం గురించి చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. రాముడు దేవుడు అన్నారు, కృష్ణుడిని దేవుడు అన్నారు, సాయిబాబాని దేవుడు అన్నారు, పత్రిసారిని దేవుడు అంటున్నారు. మనం ఎవరు దేవుడు అన్నారు అంటున్నారు సార్, నేను విన్నాను. సో ఇప్పుడు మనం విన్న దాంట్లో సార్ ఏమో వీళ్ళందరూ యోగులు ధ్యానులు అన్నారు. మరి కొంత సెషన్స్లో నేను దేవుడు అని విన్నాను. ఇప్పుడు ఆ దేవుడు ఎట్లా అయ్యాడు? ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? అసలు ఆ దేవుడు ఎట్లా అయ్యాడు? దైవత్వంతో జీవించిన వాళ్ళని మనం దేవుడు అంటాం. దైవత్వపు లక్షణాలు కొన్ని ఉంటాయి కదా. సాయిబాబాని మనం ఎందుకు దేవుడు అనుకున్నాం? ఆయన కూడా మనిషే కదా. మనందరం అనుకుంటున్నాం దేవుడా కాదు, మనకు ఎవరు తెలియదు. కానీ లక్షణాలు, గాంధీని మహాత్ముడు అన్నాం, దేవుడు అనలేదు. మహా కార్యక్రమాలు చేశాడు, చాలా అద్భుతమైన సేవలు చేశాడు. కాబట్టి మహా ఆత్ముడు. లక్షణాలను బట్టి ఏదో ఒక పేరు పెట్టుకుంటున్నాం మనం. అసలు మన ఆదిశంకరాచార్య సిద్ధాంతం ప్రకారం అందరము దేవుళ్ళమే, అహం బ్రహ్మాస్మి. దేవుళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎవరు దేవుళ్ళగా గుర్తించబడతారు అంటే దైవ కార్యాలు చేసిన వారు, దైవత్వపు లక్షణాలతో జీవించిన వాళ్ళు. చాలా అమోఘమైన సేవ చేసినప్పుడు వీడు దేవుడు అబ్బా ఎంత సాయం చేస్తుంటాడో నోటి వరుసగా అనేస్తాం మనం దేవుడు. ఎందుకంటే అలాంటి లక్షణాలు. సో రాముడు దేవుడే, ఎందుకంటే అలాంటి లక్షణాలతో 24 గంటలు జన్మంతా జీవించాడు. కాబట్టి రాముడు ఖచ్చితంగా దేవుడు, డౌటే లేదు. శ్రీకృష్ణుడు ఖచ్చితంగా దేవుడు, ఎందుకంటే అలాంటి అద్భుతమైన గుణాలతో జీవించాడు, అలాంటి అద్భుతమైన లక్షణాలతో జీవించాడు. అంటే దేవుడే, డౌట్ ఏమీ లేదు. మన మీద మనకే డౌట్, అందుకని మన లోపల ఏదో లక్షణాలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు దేవుడు అని నమ్ముతున్నాం మనం, మనల్ని మనం నమ్మలేం. ఎందుకంటే మనకు తెలుసు కదా మనం ఎంత ఎదవలమో. అందుకే సార్ ఎవరాల్ గాడ్స్ అంటే ఎవరు ఇక్కడ అందరూ దేవులే, మీరు దేవుళ్ళు అంటే నేను ఎక్కడ అవుతాను దేవుడిని? నేను ఎదవని కదా, మనకు తెలుసు మనం ఎదవని. మన దగ్గర ఆ లక్షణాలు లేవు కదా. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? మనము కూడా కృష్ణుడిలాగా దేవుడు అనిపించుకోవాలి అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో చెప్పిన సారాంశాన్ని తీసుకెళ్లి మన జీవితంలో పెడితే మనల్ని కూడా కృష్ణుడిలాగా గుర్తిస్తారు. కృష్ణుడు వేషం వేసుకుంటే కాదు, కృష్ణుడి యొక్క భగవద్గీతను పట్టుకోవాలి. సార్ నేను ఒక పింఛం పట్టుకుంటాను సార్ అంటే ఓకే, మంచి వేషగాడు నాయన అంట. చాలా మంచి ఎన్టీఆర్ కృష్ణుడు లాగే వేస్తాడు వేషం, కానీ కృష్ణుడు అన్నారా? అచ్చం కృష్ణుడు లాగే అంటారు ఎన్టీఆర్.
మహానుభావుడు, డౌట్ ఏం లేదు. చాలా చక్కటి నట సామ్రాట్, నట విశ్వము, ఏదో పేర్లు పెట్టేశారు, కానీ దేవుడు అన్నారా? అనలేదు. ఘంటసాల డైరెక్ట్గా శ్రీకృష్ణుడే దిగొచ్చాడేమనగా పాడాడు పాటలు, మరి దేవుడు అన్నారా ఆయన్ని? అసలు ఇంక నిజంగా కృష్ణుడి గొంతు అలాగే ఉంటుందేమో అని మనం భ్రమపడాలి, కానీ ఆయన దేవుడు అనలేదే. ఎందుకనలేదు? చాలా చక్కటి గాయకుడు ఘంటసాల. ఆయన గొంతుని తీసుకెళ్ళి రీసెర్చ్ చేశారు, కానీ ఆయన బుర్రని రీసెర్చ్ చేయలేదు. ఎందుకంటే జ్ఞానంలో జీవించలేడు ఆయన. పాటలు పాడాడు పాపం, చాలా గొప్ప గాయకుడు, కానీ అది ఆయన జీవితంలోకి తీసుకెళ్ళాడో లేదో మనకు తెలియదు. తీసుకెళ్ళి ఉంటే ఆయన ఒక యోగిగా గుర్తించేవారు. రమణ మహర్షి గారు ఏమీ పాటలు పాడలేదు, కానీ దేవుడు అన్నాను. సాయిబాబా పాటలే పాడలేదు, నాటకాలు లేవు, పింఛాలు లేవు, ఏమీ లేవు. ప్రతిసారి మామూలు డ్రెస్ వేసుకొని పోతుంటే ఆయన దేవుడిని అంటున్నాం మనం. ఆయనకి ఏదో విగ్రహం పెట్టే ప్లాన్ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది, నా విగ్రహం కూడా పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే? నేను ఇంకా ఆ స్థితికి రాలేదు. స్థితిని బట్టే గతి. ఏ స్థితిలో మనం జీవిస్తామో మన గతి అలాగే ఉంటుంది. అడుక్కుంటే ఎవరు దేవుడు అనరు మనల్ని, అడుక్కుంటే అడుక్కునేవాడు అంటారు. నన్ను గుర్తించండి, అలా అనండి, ఇలాంటి కుదరదు. సో దేవుళ్ళు అనుకున్న వాళ్ళంతా వాళ్ళ దైవ స్థితిలో జీవించారు, అద్భుతమైన ఆత్మజ్ఞానంలో, బ్రహ్మజ్ఞానంలో జీవించారు. మనము కూడా అలా జీవిస్తే మనల్ని కూడా దేవుడు అనొచ్చేమో జనాలు. అని నేను అనకపోయినా మనం ఏందో మనకు తెలుసు, మన ఎదవలమో తెలుసు, మన ఎలాంటి వాళ్ళం మనకు తెలుసు వాళ్ళకంటే ఎక్కువ. రైట్? థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్. ధ్యాన బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రమ్య, పేజ్ నంబర్ 94. మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మనపై మనకు ప్రేమ గౌరవం లేనట్టే. ఒకటి మాట్లాడుతున్నాం, ఇంకోటి చేస్తున్నాం. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తా, క్లాసెస్ చెప్తున్నాం అంటారు కదా. క్లాసెస్ చెప్పే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్. మా దాంట్లో ఆల్రెడీ ఒక రూల్ పెట్టుకున్నాం, ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్లో ఒక రూల్ పెట్టుకున్నాం. ఏంటంటే నువ్వు పాటించిందే చెప్పాలి. ఎవరో పిలిచారు కదా అని 4 పుస్తకాలు ఎత్తుకుపోయి, 4 పద్యాలు ఎత్తుకుపోయి, మైక్ ఇచ్చారు కదా అని పొద్దున సాయంత్రం వరకు మాట్లాడకూడదు. ఒక లైన్ పాటించాను నాయన, నేను భగవద్గీతలో ఈ పద్యం నేను చదివాను, ఆ పద్యం ద్వారా నా జీవితాన్ని నేను ఇలా మార్చుకున్నాను అని చెప్పాలి. అలా కాదు, మనం అన్ని చెప్పేసి పోయాం, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం మనకి తెలియదు. ఒకసారి ఇలాగే కడతాల్లో అందరికి ఐడి కార్డులు ఇచ్చాం, పిరమిడ్ మాస్టర్లు అని. సాయంత్రం అయ్యేసరికి ఉదయం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, సార్ మీరు ఇచ్చిన ఐడి కార్డులు వేసుకుని చికెన్ షాప్లో మంచిగా తింటున్నారు సార్. ఆడి చికెన్ షాప్ వాడు వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చాడు, మీరేంటి మీ మాస్టర్లు అంటారు, మీ ఐడి కార్డు వేసుకొని మరీ వచ్చి ధైర్యంగా తింటున్నారు. అందుకే మాట్లాడేటప్పుడు మన క్లారిటీ ఉండాలి. నిజంగా మనం ఇది ప్రయత్నం అన్నా చేసామా, సక్సెస్ కాకపోవచ్చులేండి, కనీసం ఆ విషయంలో మనం ప్రయత్నం చేసి కొంత ఫలితం అనుభవించి ఉంటే అప్పుడు ఆ విషయాన్ని చెప్పే అర్హత మనకు వస్తుంది. లేదంటే మన గౌరవాన్ని మెల్లమెల్లగా మనమే పోగొట్టుకుంటాం. ఈరోజు ఆనంద గురించి మాట్లాడాను చాలాసేపు. పోయిన వారం నేను షర్ట్ లేదని బాధపడింటే ఎలా అనుకునేవాళ్ళు సార్ మీరు? చాలా చెప్తానులే, వీడు ఆనందంగా ఉంటాడు, షర్టు కోసం ఏడిచాడు అనుకుంటారు. పోయిన వారం కరెక్ట్ కొండేది దిగేంత వరకు షర్టు కావాలి సార్, ఏమో చాలా టైం ప్రకారం నేను తీసుకెళ్ళలేదు, ఎలాగైనా నాకు ఇబ్బంది లేకుండా చూడాలి, టైం ప్రకారం తీసుకెళ్ళాలి. కానీ నవకాంత్ ఏమో అడుగు పోయాడు గెస్ట్ హౌస్కి పోయి పడుకుందామని. కరెక్ట్ నేను స్టేజ్ ఎక్కా వచ్చాడు, స్టేజ్ మీద టైం ప్రకారం ఎక్కాలా, షర్ట్ కోసం ఆగాల. షర్ట్ కోసం నేను బాధపడింటే షర్ట్ కోసం ఏడ్చేవాడు ఆనందం గురించి క్లాస్ చెప్తాడా? ఏమైనా ఉందా? ఏం సార్ మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండమంటారా? మా నాన్న పోయాడు, నేను ఏడ్చాను అనుకోండి, మీకు ఎలా నాకు చెప్పే అర్హత వస్తుంది? మా నాన్న పోయినప్పుడు నేను ఏడవలేదు, ఆనందపడ్డాను. ఎందుకంటే రాత్రి పడుకున్నాడు హ్యాపీగా, పొద్దునే పోయాడు. రాత్రే పోయాడు, పొద్దున పోయాడు తెలియదు. పొద్దునే నాకు ఫోన్ వచ్చింది ఆయన పోయాడు అని. మంచిది అనుకున్నా, చాలా మంచిది. సక్సెస్ఫుల్గా జీవించాడు ఆయన, కష్టపడి జీవించాడు, ఆనందంగా రాత్రి నిద్రలో పోయాడు. ఎంత మంచి చావు!
మా అక్క ఇలాగే పోయింది. పొద్దున్నే ఫోన్ చేశాను మా అక్కకి, ఎందుకో డౌట్ వచ్చి, అక్క నువ్వు పోతావేమో నాకు డౌట్ వస్తుంది అని చెప్పలేదు, కానీ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళని చెప్పా. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళని చెప్పా. నాకేం బాగానే ఉందిరా, నువ్వుకే మాట్లాడక మంచిదక్క, ఎంత చెప్పినా వినలేదు. మధ్యాహ్నం ఫోన్ చేశాను, అక్క ఇప్పటికైనా వెళ్ళు హాస్పిటల్కి అన్నా. నేను బాగానే ఉన్నాను. మా అమ్మ ఫోన్ చేసి మరీ చెప్పించా, రికమెండేషన్ పెట్టించా, అమ్మ నువ్వన్నా చెప్పు నాకు ఏదో డౌట్ వస్తుంది. ఆమె ఫోన్ చేసి వినలేదు. నేను ఎవరి మాట అయినా మా అక్క, నేను సీతక్కను, ఎవరి మాట విననండి. 5 గంటల వరకు ప్రయత్నించి 6 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, అనుకున్నా అక్క పోయింది అని. 6 గంటలకు మా బావ ఫోన్ చేశాడు, మా అక్క ఫోన్ చేయలేదు. ఉమా అక్క పోయింది, ఇలాగే కూర్చుంది, అలాగే వదిలేసింది పట్టపగలు. మా నాన్న ఎవరు తెలియకుండా రాత్రి పోయాడు కనబడకుండా. మా అక్క చాలా ధైర్యవంతురాలు, 6 ప్యాక్ ఉన్నాము, కూర్చుంది అలా హ్యాపీగా పోయింది. అలా బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది, కూర్చుంది, పోయింది. వెరీ నైస్, మంచిది, పోయింది కదా. మా ప్రయత్నం మనం చేసాం పోకుండా చేయడానికి, పోయింది, ఇట్స్ గాన్, అయిపోయింది. వెళ్ళాం, ఆడ మా అక్కది సమాధి జరుగుతుంది, ఆడ జూమ్ క్లాస్ తీసుకుంటా కూర్చున్నాం. ఆమె పని ఆమెది, నా పని ఆమెది. ఆమె ఎలాగో పోయింది, నా క్లాస్ నాకు ఎలాగో కావాలి కదా. ఆల్రెడీ కమిట్ అయ్యా. ఒకసారి కమిట్ అయితే మనం రెండు మళ్ళీ 100 సార్లు మన మాట మనం ఏం వినం. మన పోకిరి సినిమా చూసి బాగా అలవాటు అయిపోయింది. ఒకసారి కమిట్ అయితే ఎవరి మాట మనం వినం. సో మన గౌరవం మనం కాపాడుకోవాలి, మన మీద మనకు రెస్పెక్ట్ పెరగాలి అంటే సాధ్యమైనంత వరకు మనము మాట్లాడే దాని గురించి ఒక్కసారి గమనించి చూసుకొని పాటించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కొద్ది రోజుల తర్వాత మన మీద మనకే అసహ్యం వేస్తుంది. అది మన మీద మనమకే ప్రేమ లేనట్టు. ఎందుకంటే మన రెస్పెక్ట్ మనమే పోగొట్టుకుంటున్నాం ఉత్తుత్తి డబ్బా మాటలన్నీ మాట్లాడి. అందుకే డబ్బాలు కొట్టరాదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా అడగవచ్చు. ఇందాక మంచి మంచి క్వశ్చన్లు అడిగారు మగవాళ్ళు, ఈసారి ముందుకు వచ్చి. ఎస్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు నబీనా. అంటే మన జీవితంలో ఏది జరిగినా కూడా అంతా మన మంచికి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎస్, అంతా మన మంచికి అనుకోవాలా? మంచిది అనుకోవద్దండి, ఏమవుతుంది? ఏడుపు వస్తుంది, అవునా కదా? మంచిగా అనుకోకపోతే ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తే మనం ఏమైనా సాధించగలుగుతామా? దుఃఖం వస్తే మనం ఏమైనా సాధించగలుగుతామా? మా నాన్న పోయాడు, మంచిగా అనుకోలేదు, ఏడ్చాను, నాన్న ఏమైపోయింది, నువ్వు లేక ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి? కరెక్ట్గా నాన్న కోసం ఏడ్చిన వాళ్ళు వారం తర్వాత ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. ఎంతమంది చూడలేవరు? పోయిన రోజులు అబ్బా నువ్వు ఏమి నాన్న ఎట్లా బతకాలి, అబ్బో ఆహో ఓ అంటే నిజంగా అనుకునేవాళ్ళు. నిజంగా వీళ్ళు బ్రతకలేరేమో అనుకునేవాళ్ళు. కరెక్ట్గా 10 రోజుల తర్వాత ఆడ 10 రోజులు దినం ఏదో జరుగుతుంది, ఆడ కొట్లాడుకుంటుంటారు. నా కొడుకు ఆస్తులు లేకుండా అన్ని అప్పులు పెట్టిపోయాడు మా మీద, ఏదో నా కొడుకు అది ఇది. 2, 3, 4 ఏడవడం ఎందుకు, వాళ్ళు ఆడ కొట్లాడటం ఎందుకు? అంటే ఏది నిజం? సరే అదంటే వదిలేద్దాం, మన కష్టం కాదు, మా నాన్న కష్టం, ఆయన పోయాడు కాబట్టి మనకే కష్టం వచ్చింది. అది మంచిగే అని అనుకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే పాజిటివ్ థాట్. ఏది జరిగినా మంచిగే అన్న ఒక మంచి ఆలోచన ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. యద్భావం తద్భవతి. మన భావాలు ఎంత బలంగా ఎలా ఉంటే అలాంటి భవిష్యత్తు సృష్టించబడుతుంది. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, అంతా అయిపోయింది, ఇంకా నేను ఫెయిల్ అయిపోయాను, లైఫ్లో ఫెయిల్ అయిపోయాను, జీవితంలో ఫెయిల్ అయిపోయాను, ఇంక ఏమీ లేదు అని రిపీట్ అనుకుంటూ ఉంటే అదే మర్రి చెట్టు పెరుగుతుంది. అలా కాదు, మంచికే, పెళ్ళి అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది, పిల్లలు పుడితే మంచిది, పుట్టకపోతే ఇంకా మంచిది, ధ్యానం కుదిరితే మంచిది, కుదరకపోతే ఇంకా మంచిది. నాకు ఇప్పటివరకు ధ్యానం కుదరలేదండి, ఇప్పుడే చెప్తాను మళ్ళీ రెండోసారి. ఇప్పటివరకు ధ్యానం కుదరనే లేదు, చుక్క కూడా కనిపించిన నాకు ఇప్పటివరకు. అందరు ఏదేదో నక్షత్ర లోకాలు అంటారు, ఏ లోకాలు అంటారు, ఆ లోకాలు అంటారు. నాకు ఇప్పటివరకు ధ్యానంలో చుక్క కూడా కనిపించలే. మరి ఎందుకు వచ్చారు నా మాట వినడానికి? మీరు చెప్పలేదు మీకు ఎవరు నాకు చుక్క కూడా కనిపించలేదు? చుక్క కూడా కనిపించేటువంటి మాటలు వింటారా మీరు? ఏమి కండ కవరం?
ధ్యానం చేశాను అంతే. పాస్ అయితే మంచిది, మంచి టీచర్ అవుతాం. ఫెయిల్ అయితే మంచి రాజకీయ నాయకుడు అవుతాం. అవునా కదా? నేను ఇంజనీరింగ్లో చాలా సక్సెస్ఫుల్గా చాలా కష్టపడి పాస్ అయ్యా, మంచి మార్కులు తెచ్చుకున్నా. మార్కులు తెచ్చుకొని ఒక కాలేజీలో మంచి లెక్చరర్గా జాయిన్ అయ్యా. నాతో పాటు ఒక పిల్లోడు ఉండేవాడు. అంత ఫెయిలే, అంత డుంకీలు అనుకునేవాడు. వీడు మంచి స్టూడెంట్ కాదనుకునేవాడు. నేను బీటెక్ అయిపోతే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. ఆడు బీటెక్ అయిపోతే ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు. ఎవడు మంచోడు ఇప్పుడు? నేను 4,500కి పోయి జీతంలో చేరా. వాడు 4 కోట్లు ఇట్లా వాడి నుంచి వాడు జీవితాన్ని చదివాడు. రారాబాయ్ వేసుకొని కాలేజీ పెట్టాడు. ఎవడు గొప్పోడు ఇక్కడ? సో పాస్ అయినోడు మంచోడా, ఫెయిల్ అయినోడు మంచోడా? మంచిగా ఫెయిల్ కావడం వల్ల చాలా మంచి జరిగింది ఆ అబ్బాయికి. ఎందుకంటే జీవితాన్ని నేర్చుకున్నాడు. ఎలా మేనేజ్ చేయాలి, కష్టాలను ఎలా మేనేజ్ చేయాలి, మనిషిని ఎలా మేనేజ్ చేయాలి, ప్రపంచాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏమేమి డుంకీలు కొట్టి కింద పడి తిట్టించుకొని అరిపించుకొని అరిచేయించుకొని ఇంటి వాళ్ళతో వెలువేయించుకొని నేను ఏమైనా చేయగలుగుతా. బురదలో నుంచే తామర పువ్వు పుడుతుంది. సో మన జీవితం బురదమయం కావడం అప్పుడప్పుడు మంచిదే. టక్కని ఏదో రోజు తామర పువ్వు అక్కడి నుంచి వస్తుంది. బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కష్టాలు చూసి బయటకు వచ్చాడు. ఆయనకంతా సుఖాలే ఉండింటే ఆయనకంతా సుఖాలు ఉన్న రోజు చూసి బోరు కొట్టేసింది ఆయనకి. బయటికి వచ్చాడు, కష్టాలు చూశాడు, ఛీ అని రాతంతా ఏడ్చాడు, బాధపడ్డాడు. దీనికి ఏదో కారణం ఏందో తెలుసుకోవాలి అని ఈరోజు మనం బుద్ధత్వం గురించి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకుంటామంటే ఆ రోజు ఆయన కనపరిచిన చెడు అది కూడా మంచిదే. మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటన ఒక వరమే. మంచి భర్త దొరికితే మంచిది, దొరకకపోతే ఇంకా మంచిది, తొందరగా కనలోకి వస్తాం. లేకపోతే నువ్వు లేక వీణా కదలనన్నది. అవునా కదా? ఆడాడే తిరుగుట్టు నువ్వు లేక లేదు. ఏంది? సోక్రటీస్ మంచి తత్వవేత్త అయ్యారంటే కారణం ఎవరు? ఆయన భార్య, గయ్యాలి గంప భార్య. మనం చరిత్రలో చదువుకున్నాం కదా. ఆయన మంచి గయ్యాలి భార్య దొరికింది, అందుకే తొందరగా చరిత్రలో నిలిచిపోయాడు. మనం అనుకుంటాం మంచి భర్త దొరికితే మంచి కాదు, మంచి భర్త దొరకకపోతే ఇంకా మంచిది. ఒట్టేవో దొరికితే ఇంకా తొందరగా ధ్యానంలోకి వస్తాం. లేకపోతే ఆడాడే తిరుగుతుంటాం. మా ఆయన చాలా మంచోడండి, మా ఆయన ఏం చెప్తే అదే. ఓబే నువ్వు కూడా అని ఆడవుతుంటే ఛీ ఈ బంధాలు ఈ మనుషులు లేరు, అంతా భ్రమ, అంతా బూటకం అని సత్యం ఎందుకు తెలుసుకుందాం పదా అని సత్యం తెలుసుకుంటాం. తొందరగా సత్యం తెలుసుకుంటాం. లేకపోతే ఆడాడే. మంచి భార్య దొరికితే మంచిది, మంచి భార్య దొరకకపోతే ఇంకా మంచిది. మనం నేర్చుకుంటాం మంచిగా భీమపాకం, నల భీమపాకం నేర్చుకుంటాం. అవునా? మంచిగా అన్నం చేసే భార్య దొరికిన మంచిది. లేకపోతే మనం ఇంకా అద్భుతంగా నేర్చుకుంటాం. మంచి హోటల్లో తింటాం. మా వాడు ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్తాడా, నేను ఎప్పుడెప్పుడు రోజుకో హోటల్లో తినొచ్చా అని చూస్తుంటా. మా అమ్మ అడుగుతాడు, మీ మేడం మీ భార్య ఎప్పుడు కాబట్టి అప్పుడు క్లాస్కి అంటది, ఊరంటది, అటంటది, నువ్వు ఏం చేస్తావు అంటే మంచిదే కదమ్మా అంటే. మంచిదే కదా, రోజు అదే పప్పు తిని తినకపో. అప్పుడప్పుడు ఒక వారం రోజులు బయట మంచి రోజుకి హోటల్లో తింటాను, మంచిగా తినేది అమ్మయ్య మంచి 6 ప్యాక్ తెచ్చుకుంటాను మా ఆవిడ వచ్చే లోపల. మంచిదే. ఏది మంచిది కాదు, మంచిది కాదు 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 కాదని మనమే ఒత్తి మన జీవితాన్ని మనమే కంపు చేసుకుంటా ఉంటాం. అంతా మన మంచికే. ప్రతి పరిస్థితి వెనక, ప్రతి సంఘటన వెనక ఒక వరం దాగి ఉంది. వేమన ఎంతో బాధలకు గురయ్యాడు కాబట్టి ఒక యోగి బయటికి వచ్చాడు. లేకపోతే వేమారెడ్డిగా బంగారం తయారు చేసుకొని మిగిలిపోయేవాడు. ఆయన ఎంత నరకం అనుభవించాడు కాబట్టి అక్కడి నుంచి ఒక వేమారెడ్డికి బదులు వేమన యోగి వచ్చాడు. రైట్? సో గాంధీని ఆ రోజు కింద పడేయకుంటే ట్రైన్ నుంచి తోసేసాడు. మంచిదే కదా సార్. గాంధీ అనే ఒక మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని
ఆఫ్రికాలో ట్రైన్లోని తోసేయకపోతే మంచి లాయర్ వచ్చేవాడు, మహాత్ముడు వచ్చేవాడు కాదు. ఆయన తోసేస్తే అర్థం కాలేదు ఏమైంది ఈ నగరానికి అని చాలా ఆలోచించాడు, చాలా మదన పడ్డాడు, ఏడ్చాడు. ఛీ, ఇంత కాసేవాడు ఇంత నా ఇలా జరుగుతుంది, దీనికి నేనేదో చేయాలి. నేను కావాల్సింది లాయర్ కాదు, నేను స్వాతంత్ర సమరయోధుడిని కావాలి. మొత్తం లైఫ్ టర్నింగ్ అయ్యింది. కాబట్టి మంచి లాయర్ ఉండేవాడు మనకి. మంచి లాయర్ ఏం చేసుకోవాలి అన్నా కదా, ఏం సార్ మంచి లాయర్ కావాలా, మంచి మహాత్ముడు సార్, మీరు లాయర్ కదా ఏమనుకోకండి. మంచి లాయర్ సార్, కానీ పిరమిడ్ మాస్టర్, ఇప్పుడు పిరమిడ్ లాయరు కాబట్టి మనకి పిరమిడ్ వచ్చింది. అవునా కదా, లాయర్లు చాలా మంది ఉండదు కాదు, లాయర్లు పుణ్య లాయర్లు వేరయ్యా, పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా. అలాగా లాయర్లందు పుణ్య లాయర్లా ఉంటారు. ఏ కేసు వచ్చింది, ఎంతెంత లాక్కుందాం, ఎంతెంత తోచేద్దాం అనే బదులు ఈ ప్రపంచానికి నేను ఏమి చేయగలుగుతా తెలివినంత వాడి, అవునా కదా. సో అంతా మన మంచిగా, అది ఏదైనా కానీ మనకి అదా ఇదా సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, అంతా మన మంచిగా అనుకుంటూ ఉండాలి. అనుకుంటే ఏమైతే ఏమన్నా డబ్బులు ఖర్చుతే మంచిగా మంచిగా అంటే డబ్బులు ఎవరు అడగరు కదా. అనుకుందాం, ప్రేమిస్తే ఏమవుతుంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. మిర్చి డైలాగ్ మంచిదే మంచిదే, ఇది మనం చెప్పిన సామెత కాదు, యోగులు చెప్పిన సామెత. అంతా మనం మంచిగా అనేది యోగులు. మనం సాయిబాబా దేవులా ఉంటే దేవుళ్ళు కింద పెట్టింటారు కదా, నిన్న జరిగింది మంచిదే, ఈరోజు జరుగుతున్నది మంచిదే, రేపు జరగబోయేది మంచిదే, ఇంట్లో పటం కింద పెట్టుకుంటా బాగా. మనకు కాదులే, ఎప్పుడుకో అది. చాలా మంది ఇంట్లో చూసాను నేను, దేవుడు కింద, దేవుడి ఫోటో కింద, కృష్ణుడు కిందనో సాయిబాబా కిందనో పెట్టుకుంటారు అనమాట. మంచి డైలాగులు అండి, నిన్న జరిగింది మంచిదే, ఈరోజు జరుగుతున్నది మంచిదే, రేపు జరిగేది మంచిదే. అది వేరే వాళ్ళకా, మనకు కాదా? కృష్ణుడు చెప్పింది మనకు కాదా? రాముడు చెప్పింది మనకు కాదా? దేవుడు చెప్పింది మనకు కాదు, పక్కింటి వాళ్ళకి. అన్నీ మనకు ఆల్రెడీ చెప్పబడ్డాయి, మనము పాటించడం లేదు. కృష్ణుడు మనకు అన్ని ఇచ్చిపోయాడు, ఆస్తులు రాసిచ్చిపోయాడు, తరతరాలకు తరగని ఆస్తి ఇచ్చిపోయాడు. మనకు కాదు, పక్కింటి వాళ్ళకి. 95లో సార్ భగవద్గీత చదవమని చెప్పాడు పెద్ద సార్. అవునని ఎతికాను, చాలా షాపులు అన్ని ఎతికి పెట్టా. ఎతుకుతా ఉంటే ఎక్కడ దొరకదే భగవద్గీత. భగవద్గీత అమ్మాడు సార్ అంటే, భగవద్గీత అమ్మకపోతే ఎందుకంట బుక్ స్టాల్స్, బుక్ షాపులు ఎందుకంట ఉండేది? ఆఖరికి చెప్పుల గడ్డ తిరిగి ఆఖరికి ఇంట్లో, మా ఇంట్లో దేవుడి రూమ్ ఉంటే వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా, ఆడే ఉంది, దేవుడి రూమ్లోనే ఉంది. 30 ఏళ్ళ నుంచి ఆడ భగవద్గీత ఉంది, మనకు తెలియదు. 30 ఏళ్ళ నుంచి మా ఇంట్లో భగవద్గీత ఉంది, దాని మీద అన్ని చల్లేసి దాన్ని ఓపెన్ కూడా చేసి నాది లేడు ఎవడు. భగవద్గీత ఇంట్లో పెట్టుకుని పూజించడానిక, భగవద్గీత చదవడానిక ఉన్నది. భగవద్గీత చదివి మన జీవితంలో మన నరాలకు ఎక్కించుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్పింది నిజమవుతుంది. భగవద్గీత చాలా కష్టపడి అని ఎంత యుగాలకు సంబంధించిన జ్ఞానం అంతా యుగాలకు తరిపోదు. ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఎన్ని లక్షల పుస్తకాలు చదివినా భగవద్గీత ముందు. నేను చదివాను ఎన్నో వేల పుస్తకాలు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి భగవద్గీత సారాంశమే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళండి, భగవద్గీతలో లేనిది లేదు. అందుకే పంచమ వేదం అన్నారా ఏదో అన్నారు కదా, పంచమ వేదం అంతే కదా సార్, కరెక్ట్గా నా మెమొరీ బాగానే పనిచేస్తుంది. పంచమ వేదమేనా? ఇది అదొక వేదం లాగా భగవద్గీత అన కదా. సో భగవద్గీతలో చెప్పబడిన మాట ఇది, అంతా మన మంచిగా, మన సింపుల్గా అంతా మన మంచిగా. భగవద్గీతలో చెప్పబడే మాట యద్భావం తద్భవతి, భగవద్గీతలో చెప్పబడింది, కృష్ణుడు చెప్పినది, మనం చెప్పినది కాదు. మనం మన వాడుక భాషలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. నా పేరు కవిత, మాది బోధన్. 108 పేజ్ నంబరు. పోల్చుకోవడం మొదలు పెట్టారంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అన్నమాటే. అంతే కదా. ఎందుకు పోల్చుకోవాలి? పోల్చుకోవడం అనేది ఒక జబ్బు, మానసిక జబ్బు. మనల్ని మనం ఎప్పుడు ఎవరితో పోల్చుకోకూడదు. మనం ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కానే కాదు. నాకంటే తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ. నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. మీరు లేక నేను లేను,
మీరు వచ్చారు కాబట్టి నేను క్లాస్ చెప్పగలుగుతాను. ఏం సార్ వాళ్ళు లేకపోతే మనం ఏం చేసుకోవాలి? గొడవలు చెప్పుకోవాలా? నేను రాత్రి వచ్చాను గొడవలు చెప్పుకున్నావా? లేదే. మీరున్నారు కాబట్టి ఇక్కడ క్లాస్ జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ తక్కువ వాళ్ళు అవుతారు? నేను మాస్టర్, మీరంతా వేస్ట్. పోల్చుకొని అంటే అవతల వాడిని చిన్న చూపు చూస్తున్నాం. నేను తక్కువ, నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, అయితే తక్కువనా? ఇల్లు ఏదో ఒకటి ఇల్లులో ఉంది కదా, ఏదో ఒకటి కొట్టమో ఏదో ఒకటి పాకనో ఏదో ఒకటి ఉంది కదా. చాలాసారి హైదరాబాద్లో రోడ్ల మీద నైట్ పోయేటప్పుడు ఆఫీస్ నుంచి కాళ్ళ మీద కాలేసుకొని పడుకుంటారు ఇట్లా. అబ్బా ఎంత అద్భుతంగా పడుకున్నారు. మన ఏసీలో పడుకోలే ఎడుతుండ వాళ్ళు కాళ్ళ కింద రోడ్డు మీద ఇలా నా కాలు వాళ్ళు ఏడవట్లేదు. మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం ఎందుకు పోల్చుకొని ఏడుస్తున్నాం? పోలిక అనేది ఒక మానసిక జబ్బు. ఆయనకంటే నేను ఎక్కువ హైట్ లేను, ఆయనకంటే ఎక్కువ లావు లేను, తెల్లగలేను, నల్లగలేను, డబ్బులు లేవు, చీర లేదు, పొలం లేదు. ఇన్స్పిరేషన్ అది వేరు, ఇన్స్పిరేషన్ వేరు. కృష్ణుడిని చూసి పోల్చుకోవద్దు. కృష్ణుడిని చూసి ధైర్యం తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. పోల్చుకోవడం కాదు, అది బుద్ధి తెచ్చుకోవడం అంటారు. డిగ్రేడ్ చేసుకోవడం పోల్చుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వేరు. వివేకానంద చూసి ఆత్మవిశ్వాసం తెచ్చుకోండి, ఒక పులిలాగా బతకండి. వివేకానంద చూసి పోల్చుకోకూడదు. వివేకానందుడి కంటే ఎక్కువ షర్ట్లే ఉన్నాయి మీకు? వివేకానందుడి కంటే ఎక్కువ అందరికి ఎక్కువ షర్ట్లే ఉన్నాయి. ఆయన షర్ట్ కూడా లేదు నాకు తెలిసి, ఏదేదో వేసుకొని తిరిగేవాడు కాషాయం. అవునా కదా? మరి ఎందుకు బాధ మనకెందుకు బాధ? వివేకానంద కంటే ఎక్కువ జ్ఞానం మనకుందా? లేదు. అయితే వివేకానంద కంటే జ్ఞానం తెచ్చుకుందాం. అది పోలిక కాదు, ఇన్స్పిరేషన్. మంచి వ్యక్తులను చూసి మనం అంత సాధించాలని అనుకోవచ్చు, అది వేరు. ఓకే, రైట్. నెక్స్ట్. నమస్కారం సార్. నమస్తే మేడం. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అది సార్, ఇప్పుడు బ్రహ్మ విద్వాని, బ్రహ్మ విద్వారిష్ట, బ్రహ్మర్షి, రాజర్షి అంటారు కదా, అవి స్థితులా లేకపోతే మనం ఆ స్థితికి వచ్చినామని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? నాకు కూడా తెలియదు మేడం. థ్యాంక్ యూ సార్. సో స్థితులు గురించి మనకు అనవసరం. మనం ఎప్పుడు ప్రయాణంలో ఉండాలి. కృష్ణుడు గొప్పనా రాముడు గొప్పనా అంటే ఎలా చెప్తాం? ఇద్దరు గొప్పే అన్నా కదా. రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే. సాయిబాబా దేవుడా కృష్ణుడు దేవుడా అంటే మనకు అంత సినిమా లేదు. సాయిబాబా దేవుడు కావాలి అని చెప్పేంత సినిమా మనకైతే లేదు. మనం దేవుళ్ళం కాలేదు కాబట్టి ఇంకా, అవునా కదా. సో ఓకే, అలాంటి పెద్ద పెద్ద పదాల జోలికి వెళ్ళకుండా ధ్యానము, జ్ఞానము. సార్ చాలా సింప్లిఫై చేశాడు. చాలా కష్టపడిన వాళ్ళని గుర్తించి ఒక సన్మానం చేశాడు సార్. ఈయన బ్రహ్మర్షి, ఈయన విద్వాను అని. అది ఇచ్చేటప్పుడే చాలా మంది అడిగారు నాకు వచ్చి, సార్ మీరు వాళ్ళకంటే ఎప్పటి నుండో ఉన్నారు కదా, మీరు ఎన్నో పనులు చేస్తున్నారు కదా, మరి మీకెందుకు సార్ ఇవ్వలేదు అని అడిగారు వచ్చి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? బాయిలో దూకాలా? నా తర్వాత నా దగ్గర ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరికీ సారు బ్రహ్మర్షి, బ్రహ్మ విద్వాన్మని అని లేడీస్కి ఇచ్చాడు, జెంట్స్కి ఇచ్చాడు. నాకు ఫోన్లు చేశారు చాలా మంది, మీకెందుకు ఇవ్వలేదు అంటే. సార్ తప్ప నా తప్ప? సార్ వరకు పోయింది ఆ టాపిక్. సార్ ఏమని అంటారు చెప్పండి అంటే, నేను బ్రహ్మర్షి అంటే తప్ప మీరు బ్రహ్మర్షులు కాదా అన్నాడు సార్. నేను బ్రహ్మర్షి అంటే తప్ప మీరు బ్రహ్మర్షులు కాదా? అందరూ దేవుళ్ళే, రోజు చెప్తున్నానే ఉన్నా కదా. అందరూ బ్రహ్మర్షులే, అందరూ డాక్టర్లే, అందరూ ఇంజనీర్లే. ఎవరు కాదు బ్రహ్మ పదార్థం కాని వారు ఇక్కడ ఎవరున్నారు? అంతా బ్రహ్మ పదార్థమే, అంతా దైవ పదార్థమే, అంతా ఆత్మ పదార్థమే. ఏదో సార్ ప్రెసిడెంటు, నేను ఎల్లయ్యా, నేను పుల్లయ్య పెట్టుకుంటాం అంతే, ఎంకరేజ్మెంట్ కోదు. అందరము ధ్యానులమే, అందరము జ్ఞానులమే. ఇతరులు మనల్ని బ్రహ్మర్షిని గుర్తించడం కాదు, మనకు లోపల మన స్థితిని బట్టి, మీరు అన్నారు స్థితిని బట్టి మనకే అర్థమవుతుంది. సార్ మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా. 2004లోనే నాకు సార్ ధ్యాన విద్వాన్ అని ఇచ్చాడు. 2004లో అంటే కరెక్ట్ 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కానీ ఏ రోజు నా పేరు కింద ధ్యాన రత్న,
ధ్యాన పుత్ర ధ్యాన విద్వాన్ నేను పెట్టుకోలేను, తోకలు అనవసరం అన్నా కదా. నేను ఒక మనిషిని, నేను ఒక ధ్యానిని, మీరు ఒక ధ్యాని, నాకెందుకు అవన్నీ బిరుదులు? ప్రకృతి ఉమామేశ్వరం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చినట్టు తప్పని పరిస్థితిలో నేను బుక్ మీద నేను పేరు రాసేటప్పుడు అడిగారు అనమాట, ఏం పేరు రాయాలని. ఉమామేష్ కుమ్మరి నా పేరు. కుమ్మరి అనేది ఒక కులం పేరు. మా కులపోలంతా చాలా ఆనందపడుతున్నారు అనమాట, అబ్బాబ్బా మా కులపోడు చాలా గొప్పవాడు అయిపోయాడని. ఈ కులం పేరు తీసేయాలని ఏది పెట్టాలని ఆలోచించాను. ప్రకృతిలోకి వచ్చాడు అప్పుడు ప్రకృతి అని పెట్టేదే అయిపోయి కదా, ప్రకృతిని పెట్టేశాడు. ఈ కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? ఈ ధ్యానము కుల మతాలకు అతీతము అనా కదా. జ్ఞానము కుల మతాలకు అతీతము. భగవద్గీత కులానికి సంబంధించిందా? యాదవ కులానికి సంబంధించింది కాదు కదా. ధ్యానం విశ్వవ్యాప్తము. భగవద్గీత విశ్వవ్యాప్తం. ఒక కులానికి సంబంధించింది కాదు భగవద్గీత, ఒక మతానికి సంబంధించింది కాదు భగవద్గీత, అది విశ్వానికి సంబంధించిన భగవద్గీత. వేదాలు విశ్వానికి సంబంధించిన, ఒక కులానికి మతానికి సంబంధించి. ఇప్పుడు కులాలు మతాలు వచ్చాయి, అప్పుడు కులాలు లేవు, మతాలు లేవు. అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, కులాలు లేవు, మతాలు లేవు. అందుకనే పక్కన ప్రకృతి అనే పేరు యాడ్ చేసుకున్నా, అంతేగాని అది నా బిరుదు కాదు అది. ఓకేనా మేడం? నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు లావణ్య. ఎస్ మేడం. పేజీ నెంబర్ 97. మీరు మీ వస్తువుల కంటే అత్యంత విలువైన వారన్న విషయం గుర్తించండి. వాటి కోసం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి అమాయకంగా. ఎస్. వస్తువులు ఇంపార్టెంటా, మనం ఇంపార్టెంటా? మనమే ఇంపార్టెంట్ అవునా కదా. మన వస్తువు ఒకటి పోయింది, ఏడవాలా? మన సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి పోతేనే ఏడవకూడదు. అందుకే 10వ రోజు మనం పండగ చేసుకుంటాం. మన హిందూ ధర్మంలో 10వ రోజా 11వ రోజా సార్? 12వ రోజు పండగ అందరినీ పిలిచి సెలబ్రేషన్ చేస్తాం. ఎవ్వరు ఏడవకూడదు అవునా కదా. ఆనందకరంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంకా వస్తువు ఏముంది ఇక్కడ? నా సెల్లు పోయింది. నిన్న సారు ఆ కారుకు దెబ్బ తగిలింది, ఏడ్చారా సార్? ఎక్కడ ఉన్నారని లేరా? నిన్న సార్ పాపం రివర్స్లో తీసుకుంటుంటే ఆ కారుకి దెబ్బ తగిలింది. నేను అనుకున్నా సార్ బాధపడతారేమో, అయ్యో నా కారుకి ఎందుకు దెబ్బ తగిలింది అని అనుకుంటారేమో అనుకుంటే సార్ చక్కగా వెళ్ళిపోయాడు. ఇదేంటి శేఖర్ అన్న గట్టిగా చెప్పండి కొట్టండి. కారుకి ఏమైనా ఏం ఆయన ఫీలే కాలేదు. ఆయన ధ్యాని అలా ఉంటారు అవునా కదా. ఆయన విలువైన వాడా, కారు విలువైనదా? అవునా కదా. మనం ఏం చేస్తాం, అదే మన కారు దెబ్బలైతే హే కారు గీత పడింది, గీత పడింది, ఏడ్చాలి ఇప్పుడు గీత పడింది. అదే ధ్యాని ఇలా ఉంటాడు, యోగి ఇలా ఉంటాడు, జ్ఞాని ఇలా ఉంటాడు. కారు గీత పడింది అయితే ఏమి, నేను ఇంపార్టెంట్, నా కారు కాదు అనా కదా. చక్కగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు నేను పని చేస్తూనే ఉన్నాను. నేనే అడిగా, 3 సార్లు అడిగా. పాపం నా కోసం వచ్చారు, కారు ఏమైందో సార్ ఒకసారి చూడండి పని చేస్తుంది. నేను అడిగాను కానీ ఆయన అస్సలు లేదు, దమ్మున్న మగోడు. అవునా కదా. అంటే మన వస్తువులు ఇంపార్టెంటా, మనం ఇంపార్టెంటా? మన కారు ఇంపార్టెంటా, మనం ఇంపార్టెంటా? ఈ మధ్యకాలంలో మనిషికి దెబ్బ తెలిందా లేదు గుర్తులే, కారుకి ఏమైంది? బైక్ ఏమైంది? బంగారుకి ఏమైంది? దొంగలు పడ్డారు. దొంగలు పడ్డే మనిషి ఇంపార్టెంటా, వస్తువులు ఇంపార్టెంట్ సార్? అరే మనుషులకు ఏం కాలేదు కదా. మొన్న ఇంట్లో దొంగలు పడ్డారు, నాకు న్యూస్ వచ్చింది. అవునా, అందరు బాగానే ఉన్నారు కదా అని. బాగానే ఉన్నారు కానీ ఇంకేముంది కావాలి, ఇంక కానీ ఏముందాడా? దొంగలు మిమ్మల్ని ఏం చేయలేదు కదా, ఏదో వస్తువులు ఎత్తుకుపోయారు, దాని గురించి ఎందుకు గొడవ, ఎందుకు ఏడుపు అనా కదా. వస్తువులు ఇంపార్టెంటా, మనం ఇంపార్టెంటా? మనము ఇంపార్టెంటు. వస్తువుల కంటే విలువైనది శరీరము. ఈ శరీరం ఊరికే రాలేదు, ఈ జన్మ ఊరికే రాలేదు. వస్తువుల కోసం మనకు దేవుడి జన్మనివ్వలేదు, సెల్లు కోసం జన్మనివ్వలేదు అవునా కదా. ఇంటి కోసం మనకు జన్మలు ఇవ్వలేదు. ఈ దేవుడు ఈ జన్మను మనకు అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఇచ్చాడు, అంతేగాని సెల్లు కోసమో గిల్లుకొని ఏడ్చడానికి కోసమో కాదు. అది ఓకేనా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 10 minutes, ఇంకా 2 క్వశ్చన్లే, లాస్ట్ 2 questions.
థ్యాంక్ యూ సార్. భయం అనేది ఈ రోజుల్లో అందరి జీవితాల్లో భాగం అయిపోయింది కదా సార్. మీ కొటేషన్ ఇందాకే చూశాను. భయపడుతూ ఉంటే భయం పుడుతూ ఉంది అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీ వివరణ. భయం, ఒక్క భయం ఉండొచ్చు, అది తప్పు కాదు. మరణ భయం, మిగతావన్నీ భయాలు కాదు. మరణ భయం ఎందుకంటే శరీరం ఇంపార్టెంట్, అవునా కదా? శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాము వచ్చింది భయపడితే తప్పే అవునా కదా సార్? ఎందుకంటే పాము శరీరానికి ఇబ్బంది పెడుతుంది కాబట్టి పాముని చూసి భయపడండి, తప్పు కాదు. కానీ ఎల్లయ్య వచ్చాడు భయపడు, పుల్లయ్య వచ్చాడు భయపడు. స్టేజ్ మీ క్వశ్చన్లో జరగండి అంటే భయపడుతున్నారు చాలామంది. ఎవరైనా అడుగుతారా? మీ డబ్బులు ఏమైనా పోతాయా? భయపడడానికి ఏముంది ఇక్కడ? మనం ప్రతి చిన్న దానికి భయపడుతూ ఉంటే అడుగులు వేయలేము, డెవలప్ కాలేము. ప్రతి దానికి భయపడకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం ఉన్నవాడి దగ్గరే లక్ష్మి ఎక్కువ కాలం ఉంటుంది. ధైర్యం లేదు, ఉన్నది కూడా పోతుంది జబ్బులకి దానికి దీనికి. ధైర్యం ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ధైర్యం ఉన్నవాడు ఏదైనా సాధించగలుగుతాడు. ధైర్యం ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడు. మహావీరుల చరిత్రను ఎందుకు రాశారు? పల్లె అల్లూరి సీతారామరాజు అంటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు? ధైర్యవంతుడు, అవునా కదా? ఆ ధైర్యాన్ని సరైన దారిలో వాడారు. అది జ్ఞానము. ధైర్యానికి జ్ఞానం తోడైతే యోగి అవుతాడు. ధైర్యానికి జ్ఞానం తోడు కావాలి, లేకపోతే ఇంకొక దారిలో పోతాడు. రౌడీనో దాదనో ఇంకేదో అవుతాడు, అజ్ఞాని. రావణాసుడు కూడా ధైర్యవంతుడే కానీ అజ్ఞాని, దేవుడు కాలేకపోయాడు. రాముడు ధైర్యవంతుడే, ఈయన మహాజ్ఞాని, మహాయోగి. ధైర్యము ప్లస్ జ్ఞానము ఈక్వల్ దేవుడు, అవునా? రాముడు. ధైర్యము ప్లస్ అజ్ఞానం ఈక్వల్ రావణాసుడు. లాభము లేదు. జ్ఞానము లేని ధైర్యం వేస్తూ. ధైర్యం కావాలి తప్పనిసరిగా. జ్ఞానంతో కూడిన ధైర్యం. ప్రతిదానికి భయపడుతూనే ఉంటే, అడుగు లేకుండా ఉంటే మనం ఏది సాధించలేము. ధ్యానానికి రావాలంటే భయం సార్. మా ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు. ధ్యానానికి పోతే ఎవడో ఏదనుకుంటారంటే వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లం అది. మంచి పనులు చేయడానికి ఎందుకు భయపడుతున్నాం? మంచి పనులు చేయడానికి భయపడకూడదు. సరైన దారిలో వెళ్ళడానికి భయపడకూడదు. భగవద్గీత చదివేవాడు చిన్నప్పుడు అడిగేవాళ్ళంతా ఏమైపోయింది నీకు? ఏమైపోయింది? ఇప్పుడే బుర్ర వచ్చింది నాకు, అంతమంది బుర్ర లేదు నాకు. భగవద్గీత చదవడం మొదలు పెట్టడానికి బుర్ర మొదలైంది, అంతమంది బుర్ర లేదు నాకు. భగవద్గీత చదివిన తర్వాత అసలు అర్థమైపోయింది నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఒక 100 సార్లు చదివాను. చదివి ఆ రోజు రాత్రి విద్యాప్రకాశానందగిరి గారు రాసిన గీతామ్మ కరందం రాత్రి వెళ్ళిపోయా కాళహస్తికి. ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతానేమో అని. నిజంగానే మిస్ అయిపోయి ఉండేవాడిని. ఎందుకంటే అప్పటికే ఆయన కళ్ళు పోయి ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆశీర్వదించాడు. ఆ తర్వాత కరెక్ట్ 4 రోజులకు ఆయన శరీరం వదిలేశాడు. మహాయోగి విద్యాప్రకాశానందగిరి గారు. సుఖబ్రహ్మాశ్రమం ఎవరైనా పోయారు లేదు శ్రీకాళహస్తిలో వెళ్ళారు సార్. అలాంటి మహానుభావులు దొరకడమే ఎక్కువ. ఆయన జీవితం అంతా భగవద్గీతకు అంకితం చేశాడు. ఆయన మహావీరుడు, ధైర్యవంతుడు. జీవితాన్ని మొత్తం భగవద్గీతకే అంకితం చేశాడు. మొత్తం గీతా యజ్ఞాలు అన్ని చేసేవాడు ఆయన. ఆయన సరైన వ్యక్తి, ఆయన ధైర్యవంతుడు. మనం చెప్పడానికి భయపడితే ఎట్లా? మంచి మంచి విషయాలని, సరైన విషయాలని నేర్చుకోవాలి. యోగులను చూసి నేర్చుకోవాలి, జ్ఞానాలను చూసి నేర్చుకోవాలి. లేకపోతే మన జీవితం బావిలో కప్పలాగి ఉండిపోతుంది. బావిలో కప్పలాగా ఉండిపోతుంది. అమెరికాకి వెళ్ళొచ్చంట ఆడవాళ్ళు, ధ్యానానికి వెళ్ళకూడదంట. ఇదేం సార్ ఈ చిత్రం? అమెరికాకి వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ధ్యానానికి వెళ్తే ఎవరో ఏదో అనుకుంటారు. ఏదో అనుకునేది ఏంటి? మంచి పని చేస్తారు. ఉద్యోగానికి పోతే ఎవడేమనుకోడంట, వ్యాపారం చేస్తే ఎవడేమనుకోడంట, అమెరికా పోతే ఎవడేమనుకోడంట, ధ్యానం చేస్తే ఎవడో అనుకుంటాడంట, భక్తి చదివితే ఎవడో అనుకుంటాడంట, వేదాలు చదివితే ఎవడో ఏదో అనుకుంటాడంట, గీతలు ఉపనిషత్తులు చదివితే ఎవడో ఏదో అనుకుంటాడంట. అనుకునేవాళ్ళు నా క్లాస్లో. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న రోజులో నేను వెలువేయబడిన వాడిని.
ఎందుకంటే నేను భగవద్గీత చదివేవాడిని కాబట్టి. కాలేజీకి తీసుకెళ్ళేవాడిని టెక్స్ట్ బుక్లతో పాటు భగవద్గీతని తీసుకెళ్ళాడు బాగా ఓపెన్గా చదివేవాడిని. వీడు మనకి పనికిరావాలా అని వదిలేశారు అందరు నన్ను. ఎవరు నాతో మాట్లాడేవాడు. నువ్వు మాట్లాడితే నాకు మాట్లాడకపోతే నాకు భగవద్గీత కావాలి, పనికిరాని ఎదవలు కాదు. ఎవడు మాట్లాడితే ఏమంటే మనకు మాట్లాడకపోతే ఏమంట. మనకు భగవద్గీత ముఖ్యమా మనుషులు ముఖ్యమా సార్? దట్స్ ఆల్. మనకు వేదాలు ముఖ్యమా, భగవద్గీత ముఖ్యమా, ఉపనిషత్తులు ముఖ్యమా? ఏది ముఖ్యము? పనికిరాని మనుషులు కాదు మనకు ముఖ్యం. పనికొచ్చే జ్ఞానము ముఖ్యము. పనికొచ్చే జ్ఞానాన్ని మనము తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పనికిరాని వ్యక్తుల గురించి ఆలోచించే అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా 30 ఏళ్ళ తర్వాత నన్ను వెలివేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వచ్చి ఫాలో అవుతున్నారు. 30 ఏళ్ళు పట్టింది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు, అరే ఇప్పుడైనా మా ఫ్రెండ్ని చూసి బుద్ధి తెచ్చుకోండిరా, మేము ఆ రోజుల్లో వాడు చెప్తే వినలేదు, ఇప్పుడు వాడు ఎక్కడో ఉన్నాడు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము డాక్టర్లు, మేమేమి అన్ని చేసాము, కానీ వీడిలాగా మేము బతకలేకపోయినాం, మీరన్నా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అని వాళ్ళ పిల్లలకి ఇప్పుడు చెప్తున్నాను నా గురించి చరిత్ర. ఆ రోజు వెలివేసిన వారు ఈరోజు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు, మీరైనా ఓమేషన్ ఫాలో కాండి, మేము ఫాలో కాలేకపోయాము. మోటివేషనల్ స్పీకింగ్ ఇస్తున్నారు అనమాట. బతికితే ఓమేజ్ లాగా బతకాలి. అది నేను ఆ రోజు ధైర్యం చేయకుంటే, ఆ రోజు నేను ఇవన్నీ రమణ మహర్షిని చదవకుండా, వివేకానంద పుస్తకం చదవకుండా, ఇవన్నీ ఏం చేయకుండా ఉంటే వీళ్ళంతా ఏమో అనుకుంటారు గొర్రెలంతా అని. గొర్రెల గురించి సింహాలు భయపడకూడదు, పులులు భయపడకూడదు, అవునా కదా? గొర్రెలను వదిలేయాలి, అవి గడ్డి తింటూ బతుకుతాయి. మనం సరైన దారిలో వెళ్తూనే ఉండాలి. సరైన దారి, సరైన దారి. సరైన దారి అంటే హింస లేని దారి. అహింసో పరమో ధర్మ. సరైన దారి అక్కడి నుంచి మొదలవుతుంది, అహింస నుంచి మొదలవుతుంది. అహింస, అహింస ఉంటే సరైన దారి, హింస లేకుంటే సరైన దారి. హింస ఉంటే సరైన దారి కాదు, హింసనే కూడదు, ఎక్కడ హింస లేదు. రైట్ మేడం. లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సాయినాథ్, బోధన్ పక్కన కుర్నాపల్లి గ్రామం. సంతోషము ఆనందము ఒకటేనా? అయితే సార్ బ్రహ్మానందము సచ్చితానందము అంటే ఏమిటి? అబ్బో చాలా పెద్ద పెద్ద పదాలు. సంతోషం అంటే మానసికం. ఈరోజు నాకు మంచి షర్టు దొరికింది, సంతోషం వేసింది. పోయినసారి నాకు మంచి షర్టు లేదు, ఇదే షర్టు పోయిన వారం వేసుకుందామని నేను ఇస్త్రీ చేసి పెట్టుకున్నా, ఈ వారం వేసుకున్నా. పోయిన వారం ఇస్త్రీ చేసుకొచ్చున్నా, ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఎంత సంతోషం వేసిందో. కానీ ఎంతసేపు ఉంటుంది ఈ షర్టు? కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోతుంది, అవునా? ఈ షర్టు ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపు తర్వాత అయిపోయాయి. ఇక కిందికి దిగితేనే ఇడిచేసేయాలి, ఇది ఎక్కువ కాలం ఉండదు. ఆనందము ఆత్మ జ్ఞానంలో నుంచి వస్తుంది. ఆనందం ఆత్మ జ్ఞానంలో నుంచి వస్తుంది. పొద్దు నుంచి మనం అంతా ఆత్మ జ్ఞానం గురించి చర్చించుకుంటాం, అది పర్మనెంటు. ఏదో వస్తువుల వలనో, మంచి కుర్చీ వలనో, మంచి షర్టు వలనో, మంచి ప్యాంటు వలనో, మంచి కారు వలనో వచ్చే సంతోషము తాత్కాలికము. ఆనందం అంటే ఆత్మానందమే ఆనందం. ఆత్మ జ్ఞానము ద్వారా పుట్టినది ఆత్మానందము. బ్రహ్మజ్ఞానం ద్వారా పుట్టినది బ్రహ్మానందం. బ్రహ్మజ్ఞానం, ఆత్మానందం పెరిగి 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 కొండంత అయిన తర్వాత అబ్బా వీడు బ్రహ్మజ్ఞాని అంటారు. ఆత్మజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని. ఎప్పుడైనా ఎక్కడైనా బుద్ధుడు లాగా ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఎవ్వరు టచ్ చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళని. వారు ఏమున్నా ఏమి లేకపోయినా, గోచి ఉన్నా గోచి లేకపోయినా వేమనలాగా బ్రహ్మాండమైన ఆనందంలో ఉంటారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మానందంలో ఉంటారు. మనము కూడా ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానం వైపు, ఆత్మానం నుంచి బ్రహ్మానందం వైపులా పైకి వెళ్ళడానికి కోసం ఇక్కడికి వచ్చారు. ఈరోజు క్లాస్ అంతా బ్రహ్మజ్ఞానం గురించే. కానీ ఏమని అనుకుంటారేమో అని మొహమాటంతో భిన్నంగా ఆలోచించి పేరు పెట్టుకున్నా అంతే. ఎందుకంటే పెద్ద పెద్ద పదాలు చూసి భయపడే కాలం వచ్చింది, మంచి చెప్తే భయపడే కాలం వచ్చింది. అందుకే మంచిని కూడా చాప కింద నీరులాగా, భగవద్గీతని కూడా చాప కింద నీరులాగా చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేసింది. మా అమ్మ నన్ను తిట్టేది భగవద్గీత చదువుతుంటే. అప్పుడు ఏం చేశానంటే టెక్స్ట్ బుక్ల మధ్యలో కనబడకుండా భగవద్గీతను పెట్టుకొని చదివేవాడిని. ఏం చేయాలి మరి, పరిస్థితి అలా ఉంది. కలికాలం వచ్చింది ఇక్కడ. సత్యానికి విలువ లేదు, కానీ మన సత్యాన్ని వదలడానికి లేదు. సత్యమేవ జయతే.
ధర్మో రక్షతి రక్షిత. ఈ రెండు మన చివరి సందేశాలు, చివరి స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యమేవ జయతే. సత్యం ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా మనకు విజయం గ్యారంటీ. ధర్మంలో మనం ఉంటే ఏదో ఒక విధంగా కృష్ణుడు వచ్చి పాండవులను కాపాడలేడా? ఎందుకు? వాళ్ళ దగ్గర ధర్మం ఉంది. అలా దేవుడి దిగి వచ్చి మనల్ని కాపాడుతాడు, గ్యారంటీ. ధర్మో రక్షతి రక్షిత. వీళ్ళు కాపాడవచ్చు, వాళ్ళు కాపాడకపోవచ్చు, ఎవరు కాపాడలేదు సంబంధం లేదు. ఇది దేవుడి లెక్క. ధర్మో రక్షిత రక్షిత అనేది దేవుడి లెక్క, మనుషుల లెక్క కాదు. సత్యమే జయతే అనేది దేవుడి లెక్క. మనం దేవుడి లెక్కల్లో బతుకుదామా, ఇక్కడున్న వాళ్ళతో బతుకుదామా? దేవుడి లెక్కల్లో బతకాలి, దైవ జ్ఞానంతో బతకాలి, దైవత్వంతో బతకాలి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అడుగుతారా? చెప్పండి చెప్పండి. చివరి ప్రశ్న సార్తో క్లోజ్ చెప్పండి. ఒక్క నిమిషం. శాంతి లేక సౌఖ్యం లేదని ఒక మహాపురుషుడు అన్నాడు. అవును. అయితే జీవితంలో శాంతి అత్యంత అవసరము అన్నది. అంటే శాంతి 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 అని 3 విధాలు అంటారు. 3 శాంతులు అవసరమా, ఒకే శాంతి అవసరమా? ఇది ఉంది సార్, మంచి సుఖం ఇచ్చింది, సుఖము. అవునా కదా? ఈ సుఖం నాకు ఎంతసేపు నిలబడుతుంది? నా బుర్ర బాగుంటే దీన్ని ఎంజాయ్ చేయగలను. నా బుర్రనే బాగలేదు, ఈ సుఖం ఇవ్వలేదు నాకు. అందుకే శాంతి లేక సౌఖ్యము లేదు. మనకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు, అందుకే ప్రాబ్లం అంతా. ఒకప్పుడు తిండికి లేదు. ఒకప్పుడు మా నాన్న నాకు అన్నం పెట్టడానికి చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు, మన తల్లిదండ్రుల కాలం మనకు తెలుసు. అవునా కదా? భోజనం పెట్టడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అన్ని భోజనాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ శాంతి లేదు. ఉన్నా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మన కారు ఉంది, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. భోజనం ఉంది, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకు బుర్ర పోయింది. బుర్ర లేదు ఇప్పుడు మనకి. బుర్ర కావాలంటే ఆత్మజ్ఞానం వైపు రావాలి, దైవ జ్ఞానం వైపు రావాలి. అప్పుడు శాంతి వస్తుంది, ఆత్మశాంతి. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మానందము, ఆత్మజ్ఞానం వల్ల ఆత్మశాంతి. ఆత్మ పోయిన తర్వాత ఆత్మశాంతి గురించి మాట్లాడుతుంటారు. ఆత్మ పోయిన తర్వాత ఏం చేసుకోవాలి? ఉన్నప్పుడే ఆత్మశాంతి తెచ్చుకోవాలి, ఉన్నప్పుడే ఆత్మశాంతి పొందాలి. అది ఎలా వస్తుందంటే ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే. 10 సార్లు అనుకోండి శాంతి 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 అని, 50 సార్లు అనుకోండి, చివరికి మనం ఆత్మజ్ఞానం జీవితంలోకి తెచ్చుకోవాలి, పాటించాలి. నిత్య జీవిత జ్ఞానం అది. ఆత్మజ్ఞానం అనేది ఎక్కడో వెళ్ళిపోయి సంసారాన్ని వదిలిపోయి చేసే జ్ఞానం కాదు, నిత్య జీవిత జ్ఞానము అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకింత మంచి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందజేసిన ప్రకృతి ఉమామహేష్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడదాం. వారు చాలా చక్కని జ్ఞానాన్ని అందజేశారు. మరి ఏ మాస్టర్ వచ్చినా కానీ వాళ్ళు చెప్పింది మనం వినాలా. మరి మాస్టర్ గారిది భిన్నంగా ఆలోచించు. మరి క్వశ్చన్లు ఆన్సర్లు ఏ క్వశ్చన్ అడిగినా కానీ తడబడకుండా మనకు అద్భుతమైన జవాబిచ్చారు. మరి వారి భిన్నంగా ఆలోచించు పుస్తకాన్ని కూడా మనమందరం చదివి ఆచరిద్దాం. మరి వారంతా కష్టపడి ఇష్టపడి మరి మనకెంతో జ్ఞానాన్ని అందించాలని మరి 100,000 లక్షల పుస్తకాలని ఇలా మనకు ధ్యాన బంధువులకు అందరికీ ఉచితంగా అందజేస్తుండ్రు. మరి వారు చెప్పినట్టు మనం కూడా మరి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, ఒక చిరిగిన చొక్కాయిన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. మరి వారు మనకు మంచి పుస్తకాన్ని అందజేశారు. మరి చదివి ఆచరిద్దాం. మరి 10 మందికి ఆ పుస్తకాన్ని మనం అందిద్దాం. మరి తీసుకుపోయిన పుస్తకాన్ని మనం అటుకుమిన్నో ఎక్కడనో పెట్టకుండా చదివి ఇతరులకు అందజేద్దాం. మరి ఇంత చక్కని కార్యక్రమానికి మనకు ధ్యానామృతాన్ని అందజేసిన శ్రీనివాస్ దంపతులు ఒక్కసారి వేదిక మీదకి వస్తే వారిని, అదేవిధంగా మన ప్రకృతి ఉమామహేష్ గారిని మనం ఘనంగా సన్మానించుకుందాం. మరి జ్ఞానదాతలుగా మరి ఎంతో అపారమైనటువంటి అనుభవపూర్వకంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ పత్రిజీ గారి ఆశయ సాధన కోసం మనమందరం పనిచేస్తూ ఉన్నాం. వారు కూడా వారికి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనందరినీ జ్ఞానులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న వారి కృషికి ఒకసారి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున సమస్త ధ్యాన బంధువుల తరపున ధన్యవాదాలు తెలియపడదాం. మేడం రండి, పైకి రండి.
గంగోనే సాయి కుమార్ మానస దంపతులు చిరంజీవి ఋషికేష్ జాహ్నవి గారు వేదికపైకి రావాలి. మన డాక్టర్ సాబ్ రండమ్మా, ఇటండి, ఇలా కూర్చోండి. అలాగేసి పంపించి సార్ మన అమ్మ రండి, ఇటండి అమ్మా. మేడం మైక్ ఇవ్వండి. సాయి కుమార్ కుటుంబీకులకు ధన్యవాదాలు. వారు మరి ఇజ్రాయిల్లో ఉంటూ మనం చేస్తున్న కార్యక్రమాలను చూసి మరి చాలా చక్కగా మనకు ధ్యానామృతాన్ని అందజేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే రండి సార్. మన ఉమామహేష్ తీసుకున్నా అది టీవీ మన గంగమ్మన్ ఉమామహేష్ సార్ గారికి మనం ఘనంగా నవనాథ సిద్ధేశ్వర కమిటీ తరఫున వారికి సన్మానించుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి సిద్ధేశ్వర పిరమిడ్ గురించి, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ గురించి ప్రకృతి ఉమామహేష్ గారి మాటల్లో విందాం. మనం ఆల్రెడీ చెప్పా, ఇక్కడ ఇది ఒక మహా అద్భుతం. ఓపెన్లీ స్పీకింగ్, నేను ఇలాంటి కొండ మీద ఒక చిన్న ఇంత పిరమిడ్ వస్తే చాలని ఎన్నో కలలు కన్నా. ఇక్కడ ఏకంగా మెగా పిరమిడే కట్టారు. ఎన్నో ఏళ్ళు కలలు కన్నా. నది ఒడ్డున పిరమిడ్ కట్టాలి, కొండల పైన పిరమిడ్లు కట్టాలి, నదుల దగ్గర కట్టాలి, చెరువుల దగ్గర కట్టాలి, అడవుల్లో కట్టాలి, ఇలా ఎన్నెన్నో కలలు కనేవాని. ఇది నాకు మొదటి కళ నెరవేరిపోయింది ఆల్రెడీ. ఇప్పటి వరకు మన పిరమిడ్ చరిత్రలో ఇంత ఎత్తు కొండ పైన ఇంత పెద్ద పిరమిడ్ అది లేనే లేదు. ఇంత కొండ పైన, అది కూడా చిన్న చిన్న కొండల పైన ఉండొచ్చు, ఆ కింద ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద పిరమిడు, ఇంత పెద్ద కొట్ట పైన, ఇంత మంచి క్షేత్రంలో, అది కూడా సిద్ధుల గుట్ట శివక్షేత్రంలో, అవునా కదా, ఎక్కడ లేదు. ఇదే మొదటి పిరమిడ్, డౌటే లేదు. ఇది ఒక చరిత్రాత్మకం అవుతుంది. చెరువులు కూడా ఉన్నాయి చుట్టుముట్టు. ఇలాంటి గుట్ట పైన కొండ కట్టడం, ఇలాంటి కార్యక్రమం చేయడం మహా అద్భుతం. సో లైన్లో చూస్తున్న వారు, ఆన్లైన్లో చూస్తున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి గత వారం రోజులుగా మనందరినీ ఫాలో అప్ చేస్తూ మరి సార్ గారి క్లాస్ను ఎప్పటికప్పుడు మనకు చేరవేస్తున్న రాజరాజేశ్వరి గారు కనిగిరి, వారిని కూడా మనం ఒక్కసారి చిరు సన్మానించుకుందాం. మరి సార్ గారి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా ఫాలో అప్ చేస్తూ
మరి అటు మిట్పల్లిలో మరి ఇటు ఆర్మూర్లో 2 కార్యక్రమాల్ని మనం ఉమామహేశ్వర్ మీ చేతుల మీదుగా సన్మానం చేసుకుంటారట. వారికి మనం సిద్ధేశ్వర పిరమిడ్ తరపున చిరు సన్మానాన్ని అందజేద్దాం. చెప్పట్లు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. ఇంత చక్కని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు, మాస్టర్లకు, అదేవిధంగా ప్రకృతి ఉమామహేష్ గారికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరపున, సమస్త ధ్యాన బంధువుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 21 ఆదివారం రోజున గురు పౌర్ణమి రోజు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అఖండ ధ్యానము. మరి గురుపత్ని స్వర్ణమాల అమ్మగారు మొట్టమొదటిసారిగా మన సిద్ధేశ్వర పిరమిడ్కి విచ్చేస్తారు. కాబట్టి ఆ ఒక కార్యక్రమాన్ని మనమందరం కూడా ఘనంగా నిర్వహించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అన్నప్రసాదాన్ని అందించిన సాయి కుమార్ కుటుంబీకులకు సిద్ధేశ్వర పిరమిడ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.